నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. డిప్యూటీ సీఎం ఈ పదవికి వన్నె తెస్తున్నారు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సాధారణంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ అధినేత అప్పుల్లోంచి 1,00,000 కోట్లు వెనకేసుకోవడం చూస్తుంటాం. అలానే తమ కొడుకులను భార్యలను సీఎంలు చేయాలని తపన కూడా పట్టడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ పవన్ కళ్యాణ్ ఏంటండి బాబు, సంపాదన అంటే పట్టించుకోవడం, కోట్లు వెనకేసుకోవడం మాట దేవుడెరుగు. ఉన్న తన డబ్బులు కూడా దుప్పట్లు, ఫ్యాన్లు, కరెంటు కిట్లు దానం అంటూ పనిచేస్తున్నాడు. డోలీ లేని గ్రామం అంటాడు, కరెంటు లేని పల్లె ఉండకూడదు అంటాడు, గ్రామాన రోడ్లు, రాష్ట్ర సౌభాగ్యం అంటాడు. ఇక ఎర్రచందనం దొంగలకు వార్నింగ్ ఇవ్వడమే కాకుండా అక్రమార్కుల ప్రభుత్వ కన్ను కప్పి పోగేసిన ఎర్రచందనంను అమ్మి వచ్చిన డబ్బుతో రాష్ట్రం అప్పు తీరుస్తానంటాడు. ఏనుగులకు మేత వేస్తాడు, అడవి బిడ్డలకు అన్నగా ఉంటానంటాడు, మత్స్యకారులకు వలనై ఉపాధి నవ్వుతానంటాడు, మూగజీవాలకు దేవుడిగా నిలబడతాడు అని ప్రజలు, పవన్ అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ఎర్రచందనం దొంగలను అమ్ముకునే నాయకులనే చూసాం, కానీ ఎర్రచందనం దొంగలను పోగేసి కాపు కాసే పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ గల నాయకుడిని 70 ఏళ్ల చరిత్రలో ఎవరైనా చూసామా అని వారు ప్రశ్నిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ ఆన్ డ్యూటీ అని గర్వంగా చెప్తుంటే మరోవైపు వైసీపీ మాత్రం ఇదంతా ఒక హైడ్రామా అంటూ ఆరోపిస్తున్నారు. సీజ్ ద షిప్ అన్నారు, అదేమైంది, ఇది కూడా అంతే అంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. అసలు ఇంతకీ ప్రజలు పవన్ గురించి ఏమనుకుంటున్నారు? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా మనకి జనసేన నేత, న్యాయవాది, అధికార ప్రతినిధి రజనీ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సచిన్ గారు మనతో ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ప్రసాద్ గారు ఎలా చూడాలి ఈ యొక్క జరిగిన 2 రోజుల నుంచి జరుగుతున్న తీరు? మనకు తెలుసు, ఎర్రచందనం దొంగలను అయితే పవన్ కళ్యాణ్ గారు పరిశీలించారు. ఎటువంటి పరిస్థితుల్లో ఇది ఆపేయండి, మీరంటూ వేరే ఆల్టర్నేట్ చూసుకోండి, లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దీన్ని ఎలా చూడాలంటారు? పవన్ కళ్యాణ్ చెప్పింది చేస్తారంటారా? ముందుగా వీక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. సార్ ఒకటి మాత్రం నేను చెప్పగా, పవన్ కళ్యాణ్ గారు ఒక ఇనిషియేటివ్ తీసుకుని అక్కడికి వెళ్ళారు. ముందు రోజు వెళ్ళారు, అదే రోజు రాత్రి వెనక్కి హైదరాబాద్ వచ్చారు. నెక్స్ట్ డే మళ్ళీ ఫ్లైట్ వేసుకుని తిరుపతి వెళ్ళారు. తిరుపతిలో గెస్ట్ హౌస్లు ఉన్నాయి లేదో నాకైతే డౌట్ గా ఉంది. సర్లేండి, ఆయన అయితే వెళ్ళారు, మళ్ళీ నెక్స్ట్ డే కూడా వెళ్ళారు. ఓ బ్రహ్మాండమైన డ్రెస్ వేసుకుని వెళ్ళారు. దానికి తగ్గట్టుగా అక్కడ ఏనుగులకి మీరు చెప్పిన దానా పెట్టారు. తర్వాత కర్ణాటక వాళ్ళతో మాట్లాడారు. తర్వాత పుంకి ఏనుగుల్ని కూడా లాస్ట్ టైం తీసుకొచ్చారు. ఇవంతా బాగానే ఉన్నాయి. ఎర్రచందనం విషయంలో మనకి గతంలో చంద్రబాబు గారి గవర్నమెంట్ లో నాకు తెలిసి 10 పైచిలకు మందిని తమిళనాడు కూలీల్ని చంపిన ఉదంతో నాకు తెలుసు. అంటే ఆ రోజు కూడా ఇట్లా తీవ్రత ఉన్న దగ్గర. ఈ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్ లో ఈ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఆయన ఇనిషియేటివ్ తీసుకుని అక్కడికి వెళ్ళినప్పుడు వీటి అన్నిటి మీద హెన్స్ ఫోర్త్ ఉక్కుపాదం మోపబడుతుంది మా ప్రభుత్వం అన్నది సర్వసాధారణమైంది. బట్ ఆ రోజు జరిగిన సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ లో తమిళనాడు నుంచి వచ్చిన ప్రజలకి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. ఒక్కడికి కూడా మనం ముందుకు వేయలేపం. ఇది ఈ ఉక్కుపాదంతో అణిచివేసే ముఖ్య కార్యక్రమం యాజ్ ఫార్ యాజ్ ఈ ఎర్రచందనం తిరుపతి ఇసుక, తిరుమల, శేషాచలం అడవుల్లో దొరికే సంపదని, వృక్ష సంపదని ఉంటది. ఎవరికైనా సరే వృక్ష సంపద ఉత్తనే తరలిపోతున్నా ప్రపంచ గతంలో కేబినెట్ మీటింగ్ లోను చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్స్ కాన్క్లేవ్ లో కూడా చాలా క్లియర్ గా చెప్పారు, ఎర్రచందనం ఒక ఆదాయ వనరు రాష్ట్ర ఖజానాకి రావాలి అన్నది. నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ఖజానాకి ఎర్రచందనం వందన ₹1 డబ్బులు వచ్చిన మాట దేవుడి కానీ, ఎందుకంటే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కూడా నాకు తెలిసిన మిత్రులకి చాలా మందికి ఎర్రచందనం విత్ డిపోలతోనే ఉన్నాయి. కానీ అప్పుడు కొన్న నాదులు ఉండడు, ఆ బీసీ గ్రేడ్ లేవో చెప్తూ ఉంటారు. మొత్తం శేషాచలం అడవులకే హైయెస్ట్ ప్రయారిటీ ఉంది. అక్కడ ఉన్న ఎర్రచందనంకి విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ సినిమాల్లో చూపించినట్టు చైనా వాళ్ళు, నెక్స్ట్ ఏమో వీళ్ళు జపాన్ వాళ్ళు, లేదంటే సింగపూర్ వాళ్ళు, దుబాయ్ వాళ్ళు అని అందరికీ కథలు తెలుసు. కానీ వాస్తవానికి దగ్గరగా ఏం జరుగుతుంది అన్న దగ్గర కార్యాచరణ, చిత్తశుద్ధి చాలా ఇంపార్టెంట్. ఇది తమిళనాడుతో ఉన్న డెలిగేషన్స్ లో తమిళనాడు కూలీలు ఎక్కువ వస్తారు అక్కడికి వలసలు, వాళ్ళని ఏ విధంగా ఇచ్చేస్తారన్నది చాలా ఇంపార్టెంట్. మూడోది, ఈయనకి ఆరంభ సౌరత్వం గురించి నేను మీరు చెప్పక్కర్లేదు. ఎందుకంటే కౌలు రైతులకి 5 కోట్ల రూపాయలు ఆయన జేబులో తీసుకొచ్చి ఒకటికి ₹1,00,000, 5 లక్షలు, ₹1,00,000 ఇచ్చారు. ₹1,00,000 ఇచ్చారు 500 మంది రైతులకి. అదొక పెద్ద బృహత్తర కార్యక్రమం ఎలక్షన్స్. ఈయన ఇవాళ చూడండి, మీరు చూపిస్తున్న విజువల్ కూడా, ఏ పంట నష్టాలు జరిగి తీవ్ర పరిస్థితులు ఉన్నప్పుడు కౌలు రైతుల వేతలు వర్ణనాతీతం.
ఇలాంటి దగ్గర ప్రభుత్వ పరంగా కార్యాచరణ, ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఈ ఎన్డీఏ కూటమిలో కొన్ని జిద్దు అంటే మంకు పట్టు పట్టి కొన్ని బ్రహ్మాండంగా సాధించుకుంటారు కదా. ఉదాహరణకు 2 విషయాలు చెప్తాను. ముంపు ప్రాంతాలని ఆంధ్రప్రదేశ్ లో కలిపితేనే కానీ ప్రమాణం స్వీకారం చేయనని చంద్రబాబు నాయుడు గారు, అమరావతికి శాశ్వత గజెట్ ఇస్తేనే కానీ నేను రాజధానికి ప్రమాణం చేయనని మాత్రం చెప్పలే. అలాగే మీరు ఇంకోటి గమనిస్తే, ఇదే పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతుల విషయంలో అంత ఇది ఉన్న దగ్గర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌలు రైతులకి ఈ విధంగా మా పార్టీ విధానంగా ఇందుకు సపోర్ట్ చేస్తారన్నారు కాబట్టి ఇవాళ మేము మద్దతు ఇచ్చాం, ఎన్డీఏ కూటమిలో ఉన్నాం అన్న విషయం నాకు మీకు అయితే తెలియదు. మీరు జర్నలిస్టే, నేను జర్నలిజం చదువుకున్నట్టుగా చెప్తున్నాను. మరి రజనీం అయితే ఖచ్చితంగా డంకా పలాస్గా చెప్పగలదు ఈ విషయాలు. సో ప్రభుత్వాన్ని ఒక అధికారం నాకంటూ వస్తే అన్న దగ్గర ఇవాళ కార్యాచరణ రూపంలో ప్రతి దగ్గర ఆయన చెప్పులు కొనిచ్చారు మొన్న గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రజలకి, ఆయన డబ్బులే. గతంలో కౌలు రైతులకి ఇచ్చారు, ఆయన డబ్బులే. కానీ ప్రభుత్వం మేము అధికారం ఇచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి ఇది ఒక శాశ్వత కార్యాచరణ ప్రతిదానికి అన్నది చెప్పడం చూస్తే ఇన్ క్రానికల్ ఆర్డర్ వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్ ఎండ్ ఆఫ్ ద డే, ఆ సీజ్ ద షిప్, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. ఈ రోజు కూడా హోంశాఖ మంత్రి నిర్వర్తిస్తున్న కార్యకలాపాల మీద మాట్లాడుతూ కూడా లా అండ్ ఆర్డర్ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న విషయం కూడా ఆయన గ్రహించకుండా ఎవరికి డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారో ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారో కూడా ఇవన్నీ మనం గమనించాం. సో ఇవాళ మీరు ఆయనకి వెళ్ళి ఆ కుంకి ఏనుగులకి సంబంధించిన కర్ణాటక డెలిగేషన్ చూసాం. తర్వాత అవి ఎంత పెనుభారం అయ్యాయో మనందరికీ తెలిసే. తర్వాత ఇక్కడ కూర్చుని ఆ ఏనుగులు తరలించే గుంపు కార్యక్రమాలకి ఈ ఏనుగులు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అన్న దగ్గర ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకే నెత్తివాపు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎందుకంటే మన్యం ప్రాంతంలో, పార్వతీపురం ఇట్లా అన్ని పరిసర ప్రాంతాల్లో ఎలా పరుగులు ఎడుతున్నాయి, ఏం చేస్తున్నాయి అన్నది అందరికీ తెలిసి అవి తీవ్ర సమస్య కిందే ఉన్నాయి. ఈ కుంకి ఏనుగుల వల్ల ఏమి ఉపయోగం లేదని వార్తలు మీలాంటి వాళ్ళు చెప్తేనే మాలాంటి వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే మన్యంలో పవన్ కళ్యాణ్ గారి లాగా అంత ప్రొయాక్టివ్ గా వెళ్ళలేం కాబట్టి ఆ ప్రొయాక్టివ్నెస్ టువర్డ్స్ ఆయన జేబులో డబ్బులు. మీరు ఇందాక ఇంట్రడక్షన్ లో చాలా బాగా చెప్పారు, ఆయన త్యాగ తత్పరత, సేవా తత్పరత. ఇదే పవన్ కళ్యాణ్ ఫౌండేషన్ నుంచి జరిగితే ఇలా 2 చీరలే దండం పెట్టింది. కానీ వాళ్ళ గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినా, ఇదే పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు గౌరవప్రదమైన ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన ఆయన కార్యాచరణ ఈ విధంగా ఉంటది. హెన్స్ ఫోర్త్ ఈ విధంగా ఒకవేళ ఎర్రచందనం స్మగ్లర్లు ఉన్నా సరే ప్రభుత్వం కఠిన నిర్ణయాలు అంటే షూటెడ్ సైట్ ఆర్డర్లతోనే వచ్చాను. ఇప్పుడున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి మోటివేషన్ ఇవ్వడానికి చూడండి, నరేంద్ర మోడీ గారు అప్పుడప్పుడు దీపావళి అవన్నీ సైనికులు చదువుతున్నప్పుడు గౌరవ్ ఆ విధంగా పైన జర్కిన్ వేసుకుని వెళ్తారు మిలిటరీ వాళ్ళది. ఆయన కూడా నిన్న ఫారెస్ట్ ఆఫీసర్ డ్రెస్ లేకపోతే మిలిటరీ డ్రెస్ మొత్తం టీషర్ట్ వేసుకు వెళ్ళారు. ఆ స్ఫూర్తి ఇవ్వడానికి ఒక గజెట్ తీసుకొచ్చాను. హెన్స్ ఫోర్త్ షూటెడ్ సైట్ ఆర్డర్లే అని ఒక భయం కనుక క్రియేట్ చేశారనుకోండి సార్, అప్పుడు వేరేగా ఉంది. ఓన్లీ కేవలం ఒక చేతామని మేము ఇచ్చాం కాబట్టి ఈ 3 రోజుల కార్యక్రమం 2 రోజుల కార్యక్రమంలో నేను రాత్రి హైదరాబాద్ కూడా వెళ్ళి రావాలి కాబట్టి పొద్దున్న మళ్ళీ వచ్చాను కాబట్టి పోలీసుల మాటలు 4 గట్టిగా చెప్పాను కాబట్టి హెన్స్ ఫోర్త్ ఎర్రచందనం స్మగ్లింగ్ జరగదు అనుకున్నదానికి నేనైతే నా పుట్టిన కానీ చూస్తున్నాను. తిరుమలలో చెట్లు కొట్టుకు వెళ్ళిపోతుంటారు, మనకైతే చల్లి చూడు బయట ఒక్క చందనం మొక్క కనబడదు. ఆ రాజమండ్రిలో అమ్ముకు శబ్దమనో ఒక్కడ కొన్ని నాదులు లేడు. ఆ బీసీ కేటగిరీ అయినా సరే ఏదో ఒకటి ఉంటది కదా. ఇప్పుడు చూడండి, పక్కన రేమండ్ షోరూమ్ ఉంటే పక్కన కుమార్ షోరూమ్ ఉంటది కదా, ఆ కుమార్ షోరూమ్ లో కొనుక్కున్న వాళ్ళు ఉంటారు కదా. అయితే ప్రసాద్ గారు ఇక్కడ ఇంకొకటి, ఏదైనా ఒక అడుగు అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అడుగు మనం ఎన్ని వ్యంగ్యంగా మాట్లాడుకున్నా, ఎన్ని వ్యంగ్య చరక్తులు విసురుకున్నప్పటికీ కూడా ఇప్పుడు ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిందే కదా, ఎవరైనా కాదంటారా? చాలా బాగా చెప్పారు సార్, నిజంగా అప్రిషియేట్ చేయాలి. మరి ఇప్పటిదానికి దీనికన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు ఏకంగా కాల్చే వచ్చారు కదా, అందరినీ చంపేసి వచ్చారు ప్రజలకి. అప్పుడు కూడా ఆయన అప్రిషియేట్ చేసేది ఎర్రచందనం ఆగిపోద్దని. ఆ టెన్యూర్ అంతా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇదంతా లేటెస్ట్ ఏంటంటే ఈ పుష్ప సినిమా ఆక్రందన. ఈ పుష్ప సినిమా వచ్చిన కాడి నుంచి ఈ ఎర్రచందనం చుట్టూ మళ్ళీ మొదలెట్టారు అందరూ. అది ఒక సంపద సృష్టించుకుందాం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నిర్ణయించుకుంది. దానికి కార్యాచరణ ఏమండి సార్? ఇప్పుడు ఉదాహరణకి ఎవరో ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి ఎర్రచందనం ఈయనే కొట్టి అమ్మాలి, ఇది ప్రభుత్వ విధానం, ఇలాంటివి ఏమైనా మీరు నేను విన్నామా? ఇది గజెట్ తీసుకొచ్చాం. ఈ ఎర్రచందనం ఆక్షన్ 15 ఎకరాల్లో 20 ఎకరాల్లో వీటికి టెండర్లు పిలుస్తున్నాం. ఈ టెండర్ ప్రకారం వీళ్ళకి వచ్చాయి, వీళ్ళకి మాత్రమే ఫారెస్ట్ ఆఫీసర్లు ప్రొటెక్షన్ ఇస్తారు కొట్టుకొని తీసుకురావడానికి. మిగిలిన వాళ్ళు కనబడితే షూటెడ్ సైట్ ఆర్డర్, మేము వాళ్ళకి ఐడి కార్డులు ఇచ్చాం. ఇవి కదా మేము యాంటిసిపేట్ చేసేది. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ ముందు లేకపోతే అధికారంలోకి రాకముందు ఇలా గెలితే బ్రహ్మాండమైన మోటివేషన్ ఇచ్చారు సార్ అని చెప్పుందు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నారు ఆయన, అటవీ శాఖ మంత్రి. అందులో మన కొల్లేరు కథ మనం బ్రహ్మాండం చదువుకున్నాం లాస్ట్ డిబేట్ లో. ఆ ఫ్లెమింగో పక్షులు ఎక్కడి నుంచి వస్తాయో, ఆ ఫ్లెమింగో పక్షులు వచ్చిన తర్వాత వాటిని ఇక్కడే ఉంచాలన్న కార్యక్రమానికి తెరలేపుతున్నప్పుడు మరి చిన్నప్పటి నుంచి ఏమో వలస పక్షులు కొన్ని రోజులు మాత్రం అక్కడ సేద తీరడానికి వస్తాయి, ఇలాంటివి మేము చదువుకున్న దగ్గర శాశ్వత సేద తీరే కార్యక్రమానికి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు తెరలేపుతున్నారో ఇలాంటివన్నీ కొన్ని మార్కెట్లో చర్చనీయాంశాలు అవుతాయి కదా. సో వీటి మీద మనం ఎప్పుడైనా సరే అవగాహనతో ముందుకెళ్ళే దగ్గర, అవగాహన అన్న దగ్గర మాకు కూడా అవగాహన కలగాలి. దాని మీద ఒక బృహత్తర కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంది. ఎలా అండి,
అక్రమ రవాణాలు, అక్రమ తవ్వకాలు, లేదంటే అక్రమంగా చెట్లు నరకడం జరిగితే ప్రభుత్వ విధానం ఇది. నో అప్రహెన్షన్స్. గతంలో షూటెడ్ సైడ్ ఆర్డర్లోనే ఇవి వర్తించబడతాయి. మేము వీటికి టెండర్లు పిలుస్తున్నాం. శేషాచలం అడవుల్లో ఒక 50 ఎకరాలకో 10 ఎకరాలకో వీళ్ళకి ఐడి కార్డులు ఇస్తాం. వీళ్ళు మాత్రమే ప్రభుత్వం గుర్తిస్తుంది. మిగిలిన వాళ్ళందరూ మీరు ఏమైనా చెప్పండి, స్మగ్లర్లు అనండి, ఏమైనా పేర్లు పెట్టండి, వాళ్ళకి ఇలా షూటెడ్ సైడ్ ఆర్డర్లు వర్తిస్తాయంటే ఎస్ మీరు చెప్పింది సూపర్ అని. ఇది జరిగిందే. మీరు ఒక్క అడుగు ముందు పడాలంటారు. ఎంతకన్నా ముందు అడుగేసిన చంద్రబాబు నాయుడు గారు కనబడుతుంటే మళ్ళీ ఇంకే అడుగులు వేస్తారు. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ అడుగు కనబడలేదా మీకు? ఈ ఎర్రచందనం అడవడి అయితే అప్పుడు లేదు. ఇప్పుడు ఎర్రచందనం అడవడి ఈ ప్రభుత్వం రాగానే మొదలైంది. ఎర్రచందనంలో ఏలెందుకు పెట్టలేదంటారు? అంటే వాళ్ళ కాంట్రాక్టర్లు ఎవరైనా ఉన్నారంటారా వైసీపీ హయాంలో? ఆయన ఎందుకు అడిగేయలేదు? చంద్రబాబు నాయుడు గారు వేశారంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వేశారు, ఆయన ఎప్పుడో వేశారంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదంటున్నారు. ఎందుకు చేయలేదు అంటే వాళ్ళకి తెలిసిన కాంట్రాక్టర్లు ఎవరన్నా ఉన్నారా? దగ్గరలో చిత్తూరులో కానీ ఆ ఏరియాలో ఎక్కడన్నా ఎవరన్నా ఉన్నారా? సరే ఉన్నారని అనుకుందాం. సరే ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు గారు షూటెడ్ సైడ్ ఆర్డర్లు ఇవ్వాలా? ఇస్తే తర్వాత వచ్చిన కాన్సిక్వెన్స్ ఏంటో మీకు తెలుసా? అవి తమిళనాడు నుంచి ఎలాంటి ప్రెజర్ వచ్చిందో తెలుసా? తర్వాత ఎందుకు కంటిన్యూ అవ్వలేదు? ఆయన టెన్యూరే కదా అది. ఎగ్జాక్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 15-16 మధ్యలోనే జరిగింది. తర్వాత వైసీపీ ఎందుకు అడిగేయలేదా అని మీరు చెప్తారేమో అని అనుకుంటున్నాను. అలా కాదండి. ఎర్రచందనం అడవుల్లో చెట్లు కొట్టబడలేదని జగన్మోహన్ రెడ్డి గారు క్లెయిమ్ చేసుకున్నారు అనుకుంది. పలానా దగ్గర దొరికే లేకపోతే స్మగ్లర్ని మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్తే తెలుస్తుంది. తిరుమలలో నేను ఎన్నోసార్లు అవతల కర్ణాటక నుంచి వచ్చిన ఉదంతాలు ఉన్నాయి, నేను డైరెక్ట్ గా రేణిగుంట నుంచి వెళ్ళిన ఉదంతాలు ఉన్నాయి. వీటిలన్నిటి దగ్గర ఎన్ని ఫారెస్ట్ చెక్ పోస్టులు ఉంటాయి నాకు తెలుసు. నా కారు క్షుణ్ణంగా పరిశీలించబడతాయి. ఇది నాకు ప్రభుత్వం ఉన్న వ్యవస్థల మీద నమ్మకం. ఏ ప్రభుత్వం నడిచింది అన్నాం. అవుట్ ఆఫ్ ద బాక్స్ చంద్రబాబు గారి ఆయనలో జరిగింది. ఆయన తక్షణమైన ప్రతి చర్యలు తీసుకున్నారు. తర్వాత తమిళనాడు నుంచి ఒక డిఫరెంట్ ప్రెషర్ వచ్చింది. ఆ తర్వాత నుంచి ప్రతి చర్యలు లేవు. ఇప్పుడు మీరు చర్యల ప్రాస్పెక్ట్ లో నేను అదే చెప్తున్నాను కదా, ప్రభుత్వం నిర్ణయించుకుంది ఒక ఆదాయ వనరు ఎర్రచందనం వల్ల క్రియేట్ చేసుకుందామని. దీని మీద నేను ఇందాక నుంచి మొత్తుకుంటుంది అదే 15, 50, 100 లేకపోతే శేషాచలం అడవులని ఆక్షన్ కి ఇచ్చాం. ఇంకెవరైనా సరే వాళ్ళ ఐడి కార్డులు వేసుకుంటారు కూడా ఏమైనా తీసుకుంటారేమో, ప్రభుత్వం ఏమైనా ముందుకెళ్తుందేమో చూద్దాం. మరి కాసేపట్లో వస్తాను సార్ మీ దగ్గరికి. మనతో రజనీ గారితో మాట్లాడదాం మనం ఒకసారి. జనసేన అధికార ప్రతినిధి, న్యాయవాది రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. రజనీ గారు ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడారో అల్టిమేటం అయితే జారీ చేశారు. మీరు స్మగ్లర్గా అంతకుముందు ఏం చేశారు? మీరు వేరే పనులు అయితే వెతుక్కోండి, ఇక్కడి నుంచి అది కుదరదని చెప్పారు. ఏమంటారు మీరు? 100% అండి. కేఎస్ ప్రసాద్ అన్న గారు ఏదైతే చెప్పినారో నిజంగా ఎర్రచందనం అనేది ప్రభుత్వానికి ఒక వైట్ ఆర్ బ్లాక్ అండ్ వైట్ ఇన్కమ్ లాగా అయిపోయిందండి. అంటే అది ఈ తరం కాదు, ఎప్పుడో జనరేషన్ నుంచి. అంటే గౌరవ కేఎస్ గారికి సంబంధించిన వారు అంతకుముందు వీళ్ళందరూ కూడా ఉండరు. వాట్ ఎవర్ మేబీ ఆ సీఎం హయాంలో జరిగింది, అంతకుముందు సీఎం హయాంలో జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇక ఎప్పుడు అరికట్టాలి? ఎవడో ఒకడు ముందుకు రావాలి కదా. ఎవరో ఒకరు ఎప్పుడో ఒక నడవరా ముందుకు అని ఒక అడుగు వేస్తాడు కదా. వేసినప్పుడు ఆరంభ సూర్యుడు అంటారా? అసలు మీకు బిగిన్ చేసినాడు అంటారా? ముందు బిగిన్ చేస్తే ఎవరన్నా ఆటంకపరుస్తున్నాడు అంటారా? ఏదో చెయ్యాలన్న తపంతో వచ్చిన వాడు అంటారా? వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఏదో కార్తీక మాసం అంటే అందరు ఇంట్లో దీపాలు వెలిగించుకుంటారు, కానీ 17 కుటుంబాల్లో అసలు ఆ గూడెం ఒకటి ఉందన్న విషయం ఆ అల్లూరి సీతారామరాజు జిల్లాల వరకు కూడా చాలా మందికి తెలియని పరిసర ప్రాంతాల్లో 17 కుటుంబాల్లో వెలుగు నింపినాడు. రోడ్లు లేని చోట రోడ్లు వేయించినాడు. నడవడం ఎప్పుడు చెప్పులతో కూడా నడవని కుటుంబాలకి చెప్పులు ఇచ్చినాడు, దుప్పట్లు ఇచ్చినాడు, గొంగళ్ళు ఇచ్చినాడు. అడిగిన అంతకుముందు అంటే తను ఏదైతే ఎలక్షన్ లో రాకముందు తను చూసినటువంటి రజనీ గారు ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి. ప్రసాద్ గారు కూడా దీన్ని ఏమీ నెగిటివ్గా చెప్పలేదు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులతో చేస్తున్నారు, కానీ ఎందుకు ప్రభుత్వం డబ్బుల నుంచి ప్రభుత్వం నుంచి ఏమి చేపించలేకపోతున్నారు? ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు, ఎందుకు చేయలేకపోతున్నారు? మొత్తం ఎందుకు చేయలేకపోతున్నారు? ఆయన డబ్బులు ఏదో ఒక గ్రామానికి సంపాదించి ఆయన పెడతమే సరిపోతుంది, కానీ ఎందుకు ప్రభుత్వం డబ్బులు ఉపయోగించలేకపోతున్నారు అని చెప్పి అడుగుతున్నారు ఆయన. సార్ వాస్తవం సార్, అక్కడ మొన్న మధ్య ఫ్లడ్స్ వచ్చినప్పుడు బాగా మీరు చూసినారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఆయన అకౌంట్ లో డబ్బులు డ్రా చేయలేదు. హరిహర వీరమల్లు సినిమాకి ముందుగానే అడ్వాన్స్ తీసుకుని ఆ డబ్బులు అక్కడ విరాళంగా ఇచ్చినాడు. ఆయన ఇచ్చినాడు కదా అని వేల కోట్ల అధిపతులైన ఎమ్మెల్యేలు ఎవరన్నా ఇచ్చినారండి? అంటే ఏమీ లేనోడే అప్పు తెచ్చి ఇచ్చినప్పుడు మీకు ఎన్నో కోట్లు ఉన్నాయి కదా, మేమెందుకు ఇస్తాం? మా పద్ధతి మాకు ఉండదు. ఆ రాజకీయ నాయకుడు అంటే రాజకీయం చేయాలి, దానాలు చేయడానికి, మనం దానం చేసుకోవడానికి వచ్చిన
దానవీర సూరకర్ణులం కాదు అని చాలా మంది పక్కకు తప్పుకున్నారు. అది ఎవరైనా కానీ అతను స్వతహాగా ఇవ్వాలి అని అనుకున్నాడు, ఇచ్చినాడు. ఇప్పుడు మీరేమంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, ప్రభుత్వం నిధులు తీసుకురావచ్చు కదా అని. అదొక జీవో, లేకపోతే అదొక గజెట్ నోటిఫికేషన్. ఇవన్నీ కూడా ఒక పవన్ కళ్యాణ్ గారి మాట మీద ప్రభుత్వ ఖజానాలో డబ్బుల్ని ఇలా ఇవ్వండి అనడం ధర్మం. ఎందుకంటే వరద బాధితులకు కూడా డబ్బులు ఇస్తారు, లేకపోతే కొంత పంట నష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తారు, లేకపోతే అప్పటికప్పుడు ఏదైనా మొన్న చూసినారు కదా బస్ యాక్సిడెంట్ అయినప్పుడు ఇంత నిధిలాగా ఫామ్ చేసి ఇచ్చినాడు. మీరు చూసినారు కందుకూరు ఘటనలో అతి దారుణంగా కిరాతకంగా నరికితే కొన్ని సంఘాల వారు ధర్నా చేసిన విధి విధానానికి ప్రభుత్వం స్పందించి అంత దారుణంగా నరికి ఉండకూడదని డబ్బులు ఇచ్చినారు. ఆ డబ్బులు ఇచ్చినందుకే ఎక్కడో పుట్లో దాక్కున్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు, అక్కడెక్కడో ఉన్నటువంటి ఆయన తెర మీదకి వచ్చి ఆయన ఒక పెద్ద స్క్రిప్ట్ ప్రదర్శించినారు. ఎవరి డబ్బులు ఎవరు ఇచ్చేస్తారు, ప్రభుత్వ డబ్బులు ఆయన చెప్తే ఎలా, ఇంకొకళ్ళు అరిస్తే ఇచ్చేయాలా అంటూ. ఇక్కడ ఒకరు చెప్తే చేసేయడానికి, ఒకరు చెప్పింది రాసుకోవడానికి, అదేదో సినిమాలో అనుకుంటాండి, నాకు గుర్తులేదు, ఆ సినిమాలో గబ్బర్ సింగ్ సినిమాలో రాసుకోరా సాంబా అనగానే రాసేసుకొని గజెట్ నోటిఫికేషన్ ఎవరండి, ఎవరు? జీవోలు రావు. ఇప్పుడు నీకు నచ్చిందని నువ్వు చేసినావు, అందరినీ చేయమన్నావు, పోనీ చేయండి మీరు కూడా అండమే గొప్ప విషయం. అది కూడా ఆయన అండవు. నేను ఇచ్చినాను కదా, నాతో మీరు కూడా 175 మంది ఎమ్మెల్యేలు ముందుకు వచ్చి తలో 1 లక్ష ఇస్తే 175 లక్షలు, లేకపోతే 1,75,00,000, లేకపోతే ఒక నెల వదిలేస్తే మీరు ఈ పేదల్ని ఆదుకున్నట్టు ఉంటుందంటే ఒక నెల జీతం కూడా వదిలేస్తారండి, ఊరు వదలరు. ఇప్పుడు ఆయన చెప్పారు కదా అని మేమేమన్నా తలో ఒక 100 తలో ఒక 1000 వేసుకుంటాం మా స్తోమతను బట్టి. ఎమ్మెల్యేలు ఎందుకు చేస్తారు, రాజకీయ పార్టీలు ఎందుకు వింటారు? ఇది మంచి పనే, మీరు చెప్పి చేపించే పరిస్థితులు అవన్నీ ఉంటాయండి. సో ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారు మంచి మనసుతో అన్నారు, పొద్దుగూకులు నీ డబ్బులు అయితే పావలనే వస్తాయి కదయ్యా, ప్రభుత్వానికి కదిలించు, ఓ 10 రూపాయలు వస్తాయి, 10 మందికి ఉపయోగపడితే అంటున్నారు. ప్రభుత్వం కదలాలి, కదిలించాలని అందరికీ తెలుసు. కానీ ఇక్కడ మనం ఇంకా ఆ స్థాయిలో లేము, ఇంకా ఆ స్థాయిలోకి రాల. సీఎం కి డిప్యూటీ సీఎం కి చాలా వేరియేషన్ ఉంది. డిప్యూటీ సీఎం సలహాలు ఇవ్వగలరు, సీఎం గారు వాటిని ఇంప్లిమెంట్ చేయగలరు. డిప్యూటీ సీఎం గారు ఆ సలహాలు కూడా ఇవ్వకుండా నాకు తోచినంత నేను చేసుకొని వెళ్ళిపోతాను, ఇది మంచిది అనుకుంటే మీరు చూడండి. గతంలో ఎన్టీ రామారావు గారు ఒక చట్టం తీసుకొచ్చినారు ఆంధ్రప్రదేశ్ లో, ఆడబిడ్డలకి ఆస్తి హక్కు కల్పించండి అని. అది బాగుంది అని చెప్పి సెంట్రల్ అన్ని రాష్ట్రాల్లోకి కాదు, దేశం మొత్తం ఎక్కడ ఆడబిడ్డ ఉన్నా సరే ఆ కుటుంబంలో ఆస్తి హక్కు అన్నారు. అంటే సెంట్రల్ కి ఆయన చెప్పడు నేను ఆంధ్ర రాష్ట్రం ఇంప్లిమెంట్ చేసిన, మీరు కూడా కర్ణాటక చేయండి, మీరు కూడా చెన్నై చేయండి చెప్పడు. ఆయన చేసింది బాగుందని సెంట్రల్ భావించి అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేసింది. సో ఇలాగ వరద వచ్చినప్పుడు 1 నెల జీతం ఎమ్మెల్యేలు వదిలేయాలంటే కొంపలు మునిగిపోతాయి, ఆయన పూట గడవట్లేదు వాళ్ళకి అన్న రోగాల రొప్పులా వదలొచ్చు కదా అని అనుకోవచ్చు ప్రజలు. కానీ వదలాలన్న దృఢమైన సంకల్పం, అరే పక్కనోడు ఏమీ లేనోడు ముఖాలకు రంగులు వేసుకొని నటించి పాపం ఆ డబ్బులు కూడా సేవ చేస్తున్నాడు, మనం కూడా ఇద్దామని వాళ్ళకు ఉండాల. లేకపోతే జీవోలో పెట్టేసేయండి, మీరు అడగండి, మీరు ప్రభుత్వాన్ని కదిల్చండి, సెంట్రల్ ని కదిల్చండి అంటే అది రజనీ గారు ఇంకొకటి అడగాలి మిమ్మల్ని. రజనీ గారు, ఇప్పుడు ముఖానికి రంగు వేసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఏదో కొంత తెచ్చుకుంటున్నారు, ఓకే. ఈ ప్రజాసేవ మాత్రమే చేసే మన ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు అన్ని పార్టీలో, వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? పాపం వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కదా, వాళ్ళు ఎలా ఇస్తారండి? పవన్ కళ్యాణ్ గారు అంటే అది ఏదో సంపాదించుకుంటున్నారు కాబట్టి ఓకే, వీళ్ళు ఓన్లీ ప్రజాసేవ మాత్రమే చేస్తారు, మరి వీరి దగ్గర డబ్బులు ఉంటాయి, వాళ్ళ దగ్గర డబ్బులు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా ఇస్తారు, అలా ఎలా ఇస్తారని మీరు అనుకుంటున్నారు? సార్ చాలా దారుణం ఏంటంటే వరదలు ఇలాంటివి వచ్చినప్పుడు అండి, మా హస్బెండ్ ఒక చిన్న స్థాయి గవర్నమెంట్ ఎంప్లాయ్, అతన్ని టక్కుమని అతని అకౌంట్ లోంచి ఇంత కట్ అవ్వాలి, కట్ చేయాలని వారంటారో మరి వీరు చేస్తారో నాకు తెలీదు. అకౌంట్ లోంచి మనం ఎంత ఈ మంత్ ఇంత వెళ్ళిపోతుంది, లేకపోతే ఇంకోటి అనేది చెప్తుంటారు. అంటే మీరు ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద పడకపోతే నెలకి 1,00,000 బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయి. మీరు అంటున్నారు వాళ్ళకి పాపం ఎక్కడి నుంచి వస్తాయి? సార్ డబ్బులు లేకుండా ఎలక్షన్ అయితే నేను కూడా ఎమ్మెల్యేనే సార్. ఇందాక కేఎస్ ప్రసాద్ అన్న మాట్లాడుతుంటే ఇలాంటి వాడు అసెంబ్లీలో ఒక ఎమ్మెల్సీ స్థానంలోనే ఉంటే అక్కడక్కడ అసెంబ్లీని కడిగేస్తాడేమో అని అనిపిస్తుంది. సార్ మేము అందరం ఎందుకు ఎమ్మెల్యేలు అవ్వము? ఎందుకంటే మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి. మరి ఇప్పుడు విరాళాలు ఇవ్వండి, 1,00,000 రూపాయలు, ఒక 2 లక్షలు, ఒక 2 నెలల జీతం అంటే, ఒక 2 నెలల జీతం అంటే మాకు డబ్బులు లేవంటారు. కానీ ఎలక్షన్ ప్రచారం లక్షల్లో కోట్లలో జరుగుతుంటే ఈ రోజు ఒక మంచి ఉత్తమ అధ్యాపకులు ఎప్పుడు రాజకీయాలు చేయలేదండి. సొసైటీని మార్చాలన్న థింకింగ్ ఉన్నటువంటి ఆవిడ ఒక గొప్ప ఎమ్మెల్యే అయితే ఆ ఊరిని తీర్చిదిద్దగలిగింది. అలా ఎలా చేస్తాం? ఓన్లీ ఎలక్షన్ టైంలో అయితేనే ఖర్చు పెడతాం, ఆ తర్వాత మా దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి? ఏముండవు.
అది కూడా తెలుసా సార్, ఎవరికంటే వారికి ఖర్చు పెట్టు, చెప్పినట్టు వినే వాళ్ళు దొరికితేనే Yes, absolutely. వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు. అబ్సల్యూట్లీ. చెప్పినట్టు వినకుండా ఎమ్మెల్యే అయ్యాక మళ్ళీ తోక జాడిస్తే అబ్బా వీళ్ళతో కష్టం, వీళ్ళు రూల్స్ మాట్లాడతారు, వీళ్ళు చెప్పినట్టు వినరు అని అనుకుంటే మళ్ళీ ఆ టికెట్ కూడా రాదండి. సో Right. అంత వంగి వంగి నమస్కారాలు పెట్టడం కంటే ఇప్పుడు ఏం మనకి చెప్తారు మీరు? ఇచ్చిన విద్యను ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడిన దానిలో వాస్తవం ఉందంటారా, మొత్తానికి వాస్తవం ఉందంటారా, యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆరంభ సూరత్వం అనే మాటకి ఏమంటారు మీరు? సార్ ఆయన పని మాత్రం ఎప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోతారు సార్. ఎవరు చెప్పినా చేయకపోయినా, ఎవరు గజెట్ నోటిఫికేషన్ ఇచ్చినా జీవో ఇచ్చినా ఆయన పని ఆయన చేస్తాడు. కాకపోతే ఇందాక సార్ చెప్పినట్టు దాని మీద పూర్తి అవగాహన ఆయన ఇంకా కూడా తెచ్చుకోవాలి. ఇది మనం అనుకోగానే అయిపోద్దా, ఇది అవ్వని పని అని సార్ చెప్తున్నారు. కానీ అవ్వని పని చెయ్యాలన్న తపనతో ఉన్నవాడు చెయ్యలేక ఎవరన్నటువంటి నిర్బంధాలు పెట్టితే వాటిని దాటుకొని వెళ్ళగలడా? ముందు ప్రయత్నిస్తున్నాడు. సార్ చెప్పినట్టు ఇది చాలా కష్టం, అప్పట్లోనే వచ్చింది, చెన్నై వాళ్ళు చెప్పగానే అయిపోయింది, కర్ణాటక వాళ్ళు చెప్తే ఆగిపోయింది అంటే అలా కుదరదు కదా. ఏదో ప్రయత్నిస్తున్నాడు. ఎవరు చెప్పినా నేను ఆగను, తప్పు చేసిన వాడిని ఎంతటి వాడినైనా కాలర్ పట్టుకుంటానన్నాడు. ఆ ఎంతటి వాళ్ళు అనేది ఇప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ పేర్లు బయటకు వస్తుంటే ఓహో వీళ్ళు కూడా ఈ కేసుల్లో ముద్దాయిలా, వీళ్ళు కూడా ఈ కేసుల్లో అనుమానితులా, అయితే ఏమవుతుంది చార్జ్ మెమో అన్నాడు అనుకోండి, ఒక్కొక్క ఎంప్లాయీ లేకపోతే ఒక్కొక్క ఎమ్మెల్యేలు దీనికి సానుభూతి పరులు. అసలు ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ అయితే ఎప్పుడు ఎర్రచందనం, అసలు పులులు ఎందుకు బయటకు వస్తున్నాయి అడవుల్లోంచి, వాటి పనులు వాటి చేసుకుంటే ఎవరు వస్తే బయటకు వస్తున్నాయి, ఎవరు ఇబ్బంది పెడుతున్నారు? స్మగ్లర్స్ ఓ పెద్ద పెద్ద రంపాలు తీసుకొని మిషన్లు తీసుకొని అడవుల్లోకి వెళ్ళిపోతుంటే అవి భయభ్రాంతులకు గురై బయటకు వచ్చి జనజీవన స్రవంతిని ఇబ్బంది రజనీ గారు ఇందాక ఒక మాట దాటవేశారు ఆయన, ప్రసాద్ గారు. చంద్రబాబు నాయుడు గారు మొత్తం కాల్ చేసి వచ్చారు అప్పట్లో, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏం కొత్తగా వేసింది ఏమి లేదు అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో దాని గురించి వెళ్ళలేదని మీరు ఎందుకు ఏమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా ఎప్పుడు ఎందుకు ప్రయత్నం చేయలేదంటారు వాళ్ళని ఎర్రచంద్రాన్ని కట్టడికి? ఆయన ఎప్పుడు చెట్లు నరకడాన్ని ఊరుకోడండి. ఆయన అసలు చాలా ప్రోత్సహిస్తాడు. ఆయనకి రోడ్డు మీద అడ్డం వచ్చినప్పుడే నరుకుతాడు. అసలు మీకు తెలుసా అండి 2019 ఎండింగ్ లో ఎర్రచందనంలో ఒక పెద్ద స్మగ్లర్ అండి, వీరప్పన్ పేరు మనకి ఎలా గుర్తుంటుందో ఆయన పేరు నాకు గుర్తుండదు, కేఎస్ ప్రసాద్ అన్న గుర్తుండొచ్చు. ఆయన బెయిల్ మీద బయటకు వచ్చినట్టు, ఆయన బెయిల్ 2019 ఈయన ఛార్జ్ తీసుకున్నాకే బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చాక ఆయన చేసినటువంటి వీరోచిత కార్యక్రమం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీని పెంచి పోషించినారు. తర్వాత చాలా మంది టీడీపీ వాళ్ళని, ఆ పార్టీ వాళ్ళని వైసీపీలోకి జాయిన్ చేసినాడు. మిథున్ రెడ్డి గారిని పలుమార్లు కలిసినాడు. కానీ మీరు టక్మని అడిగితే ఆయన పేరు నాకు గుర్తుకు రాదండి, ఎందుకంటే వీరప్పన్ పేరు ఉన్నది గుర్తు, ఇంకే పేర్లు ఉండట్లా. కానీ అప్పట్లో చాలా డిబేట్ లో చెప్పేదాన్ని, అప్పుడే ఎందుకు బెయిల్ వచ్చింది, బెయిల్ వచ్చాక వైసీపీకి ఎందుకు సపోర్ట్ చేసినాడు, ఒక పెద్ద రెడ్ శాండిల్స్ స్మగ్లర్ నేరగాడు మిథున్ రెడ్డి గారితో ఎందుకు ఫోటోలు దిగుతున్నాడు, ఎందుకు ఢిల్లీకి వెళ్ళి పలుమార్లు కలుస్తున్నాడు, పార్టీలో కీలక పాత్ర ఎందుకు పోషిస్తున్నాడు, ఎందుకు మనం పుష్ప 1 పుష్ప 2ల్ని పెంచి పోషించాలి, కట్ చేయండి ఆ పుష్పాలని అన్నట్టుగా ఈ రోజు గౌరవ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆయన ఎంతవరకు చేయగలుగుతారో, ఎక్కడ అవరోధాలు వస్తాయో అవి దాటుకొని వెళ్ళగలడా, లేకపోతే కట్టెలు తెంచుకునేటటువంటి ఆవేశంతో తప్పుని ఖచ్చితంగా కట్ చేపిస్తారా, పుష్పాలు ఇంక ఉండవా, పువ్వులు ఇక చెవులో పెట్టుకోవడమేనా, ఎవరికి పెట్టలేరాయిగా. సో ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో తెలుస్తాయంటారు. రైట్ మేడం, రైట్. మరి కాసేపట్లో వస్తాం. ఎస్ మేడం, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనం ఒకసారి వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. లక్ష్మణరావు గారు నమస్తే. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు రెడ్ శాండిల్ స్మగ్లర్స్కి అయితే ఒక అల్టిమేటం అయితే జారీ చేశారు. మీరు ఇప్పటి వరకు చేసిందేమో ఇక్కడి నుంచి అయితే మీరు అన్నీ ఆపేయాలి, 100% అవసరమైతే ఒక సపరేట్గా ఒక రక్షక దళాన్ని అక్కడ ఏర్పాటు చేస్తామన్నట్టుగా కూడా మాట్లాడారు. అదేవిధంగా కుంకి ఏనుగులకు సంబంధించి కొన్ని తీసుకురావటం కానీ కర్ణాటక నుంచి ఏఐ ద్వారా ఆ ఏనుగుల్ని బ్యాక్ పంపించడంలో సక్సెస్ అయినట్టుగా ప్రజల్లో కూడా ఒక పాజిటివ్ వైబ్ అయితే కనబడుతుంది, కాదంటారా? లక్ష్మణ్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, అమ్మాయి వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం. నమస్తే. పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినటువంటి కుంకు ఏనుగులు ఏవైతే ఉన్నాయో వాటికి ట్రైనింగ్ కానీ మ్యాక్సిమం కుంపు రాదేమో, కుంపు అంటే కరాటే కుంపు ఉంటుంది చూసారా, అవి రానటువంటి ఆ కుంకి ఏనుగులు అనుకుంటా. ఎందుకంటే ఇటు మన్యం జిల్లా కానీ అటు శ్రీకాకుళం జిల్లా కానీ ఎక్కడ చూసినా యథావిధిగా గతంలో ఎలాగైతే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏనుగుల ద్వారా
ఎలాగైతే ఆ యొక్క పంట నష్టం చేకూరిందో సేమ్ ఈ కుంకుమలు వచ్చిన తర్వాత కూడా సేమ్ యాస్టిస్ కనుక అలాగే జరుగుతోంది. ఎక్కడ ఎటువంటి మార్పు అనేది చేంజ్ అనేది రాల. నేను ఎందుకంటానంటే పవన్ కళ్యాణ్ గారు బెంగళూరు వెళ్ళారు. బెంగళూరులో అక్కడ ఉన్నటువంటి శివకుమార్ ఆయనతోనే, డికే శివకుమార్ ఆయనతోనే చాలా మంది పెద్దలతో అక్కడున్న సీఎంతో మాట్లాడి తీసుకొచ్చారు ఒక 4 కుంకీని. వాటి పనితీరు ఏంటో అనేది చూస్తే పవన్ కళ్యాణ్ టైపు అర్థం చేసుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎలాగైతే పనిచేస్తా ఉన్నారో కుంకి ఏనుగులు కూడా అలాగే పనిచేస్తున్నాయి. తప్పులేదు, వాటంతలో వాటి పనిచేస్తాం. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు మెయిన్ ఆఫ్ ద పిల్లర్. ఆయన విధి లేకుండా ఏది జరగదు. కానీ ఈయనేమంటాడు గతంలో, అయ్యా మీకేం తెలుసు, నేపాల్లో మెట్రిక్ టన్నులు దొరికినాయి, మెట్రిక్ టన్నులు దొరికినాయి ఎర్రచందనం. ఆ ఎర్రచందనం ఎవరిదో కాదు, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిదే అని అన్నారు. సరే, అందరూ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిదని ప్రసారం చేశారు. మీరు అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతుంది కదా, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిదాన్ని ఏమైనా నిరూపించగలగదు కదా. పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిదే ఇది అని చెప్పి ఎక్కడైనా మీరు మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చి ఆయనదా అని మీరు ఎక్కడైనా చెప్పగలిగారు? ఎందుకు చెప్పలేకపోయారు? ఎందుకు ఇది పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిదని ఎందుకు నిరూపించలేకపోయారు? ఎలక్షన్కి ప్రజల్ని ఏ రకంగా నమ్మబలకాలి, ప్రజల్ని ఏ రకంగా డైవర్ట్ చేయాలనే విధానం అన్ని బ్రహ్మాస్త్రాలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఒకటి కాదు, పవన్ కళ్యాణ్ చేయవలసింది పవన్ కళ్యాణ్ చేశాడు, చంద్రబాబు చేసింది చంద్రబాబు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? లక్ష్మణరావు గారు ఒక్కటి మిమ్మల్ని అడగాలి. ఒక్క క్వశ్చన్ మీరు అడిగిన దానికి అడగాలి. పవన్ కళ్యాణ్ గారు ఎందరో దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి విపరీతంగా డబ్బులు తీసుకున్నాడని మీరు ఎలక్షన్ల ముందు మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మీరు కూడా చెప్పారు. ఎలక్షన్ల తర్వాత వచ్చారనుకుంటా మీరు కూడా చాలాసార్లు అన్నారు ఆయన ప్యాకేజ్ తీసుకున్నాడని. మరి మీరు ఎప్పుడైనా నిరూపించగలిగారా? మరి ఆయన మీద కేసు వేసి లోపల పెట్టించకపోయారా? మరి మీరెందుకు చేయలేకపోయారు? పవన్ కళ్యాణ్ నిరూపించాడు కదా, ఏమని? నేను చంద్రబాబు నాయుడు గారు ఆ రూమ్ లో కూర్చొని మాట్లాడుకున్న మాటలు ఈ ఉదయంలోనే ఆంధ్రజ్యోతి పేపర్ లో, ఏబిఎన్ టీవీ ఛానల్ వచ్చాయి. నేను డబ్బులు అడిగాను, ఇన్ని సీట్లు అడిగానని చెప్పి వాళ్ళు రాశారు. ఎలా తెలిసినాయి మీ ఇద్దరు మాట్లాడుకున్నామని? మీకు ఒక్కడికే తెలిసిందేమో అది. పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, మీకు ఒక్కడికే తెలిసిందేమో, మీకు అలా అర్థమై ఉంటుంది. అది నేను ఎమ్మెల్యే సీట్లు రజనీ గారు చెప్పాలి దానికి సమాధానం. ఆవిడ అవకాశం వచ్చినప్పుడు ఆవిడ చెప్తారులేండి. అది చెప్పారా లేదా? ఆంధ్రజ్యోతి పేపర్ లో రాశారు. ప్యాకేజీ అని అడుగుతారు. మరి అలాగే మీ పొంగనూరు బాస్ కూడా అండర్ ప్రాసెస్ లో ఉండుంటది, తర్వాత చెప్తారు. మీరెందుకు కంగారు పడతారు? ఏముండదు సార్, ఏ అండర్ ప్రాసెస్. అదిగో తోరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఒక టోల్ నడిపిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా పీడబ్ల్యూఎం తరలించేస్తున్నారు, అక్రమ రవాణా అదిగో ఇదిగో అన్నారు. ఎలక్షన్ వచ్చేకేమో చేసిన స్టిప్ అన్నారు, స్టిప్ వెళ్ళిపోయింది. ఇప్పుడు 4-5 సార్లు తిరుగుతూ ఉంది అటు ఇటు. ఎవరు తిప్పుతూ ఉన్నారు 4-5 సార్లు? ఆర్థిక మినిస్టర్ అయినటువంటి పయ్యాల కేసు వాళ్ళ బామ్మర్ది. వాళ్ళ బామ్మర్దికి తొక్క తీసావా, తోలు తీసావా, ఎండలో ఆరేసావా, చెప్పులు కుట్టించలేదు కదా పవన్ కళ్యాణ్. ఎంతమందికి తొక్కలు తీస్తావు, నార తీస్తావు, తోలు తీస్తావు? వార్నింగ్ ఇస్తున్నావు. తోలు తీస్తా, తొక్కలు తీస్తా. ఎవరికి తీస్తావు తొక్కలు? నీ మాట టీడీపీలో ఎవరు దేగరు. టీడీపీలో ఈ ఒక్క సాధారణమైన ఎమ్మెల్యే కూడా దేకడు నీ మాటలు. ఇది గుర్తుపెట్టుకో. ఏదో నీకు అక్కడ ముడుపులు అందలేదు, నీకు విషయం చెప్పడం మళ్ళీ చెప్తా ఉన్నా. బియ్యంలో డబ్బులు రాలేదని సీజనల్ అన్నావు, నీ వాటా నీకు అందింది. అయ్యా ఒక కానిస్టేబుల్ కానీ, ఒక హోంగార్డ్ని కానీ, లేక ఎస్పీని కానీ ట్రాన్స్ఫర్ చేయడానికో, పదవులు ఇవ్వడానికో అక్కడ లంచాలు తీసుకుంటున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు, నా వాటా రావట్లేదని చెప్పి ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. హోమ్ మినిస్టర్ నాకు ఇచ్చేయండి, ఇప్పుడు అన్నిటి గారు బాగా చేయట్లేదు. అదే నేనైతే తోలు తీస్తా, తొక్క తీస్తా ఉన్నా. ఏం చేసావు? ల్యాండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉంది? చంద్రబాబు నాయుడు గారు ఉంది. ఆ రోజు ఎవరికి ఇచ్చావు వార్నింగ్? చంద్రబాబు నాయుడుకే ఇచ్చావా, లేదా దొంగలపూడి అనిత గారికి ఇచ్చారా? మళ్ళీ ఈ రోజు వార్నింగ్. బహుశా వాళ్ళందరూ లోపలికి వెళ్తే మీకు చూడాలని ఉందేమో. ద్వారంపూడి గారి మీద మీకు ఏమన్నా కక్ష ఏమైనా ఉందా? పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక రకంగా రెచ్చగొట్టి ముందు ద్వారంపూడి గారిని లోపల పంపించాలని కోరుకుంటున్నారా మీరు? ఏంటి మీ వల్ల కాదు, ఎవరైనా తప్పు చేస్తే జైలుకి వెళ్తారు. తప్పు చేయింది పుట్టిన అక్రమ అరెస్టులు చేసి మీరు కూడా అంబటి రాంబాబు గారు లాగా మాట్లాడుతున్నారు. తనకానందం పొందడం అలవాటే కదా, దాని ఉపయోగం ఉందండి. ఏదో ఒక రకంగా రెచ్చగొట్టి ముందు వైసీపీలో లోపల పంపించేదాకా లక్ష్మణరావు గారికి నిద్ర పెట్టేయట్లేదు. లక్ష్మణరావు గారు వినండి, చెప్పండి వినండి సార్, చెప్పండి.
ఇక్కడ భీమవరంలో వెచ్చినవాడిగా ప్యాకెట్ క్లబ్లు వెలిసినాయి. ప్యాకెట్ పెట్టి అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ సహకరించాడు జయసూర్య అని చెప్పారు. ఏం చేశారు జయసూర్య ఉన్నాయి. వాళ్ళేమో కేంద్ర గవర్నమెంట్ ఏమో ఆయనకి అవార్డు ఇచ్చింది. అక్కడ స్థానిక నాయకులేమో ఆయన వీరుడు సూర్యుడు ఆయనకు మించిన డిఎస్పీ ఈ రాష్ట్రంలో వెళ్ళాడని చెప్పి వాళ్ళేమో సర్టిఫై చేశారు. పవన్ కళ్యాణ్ దగ్గరాలు పక్కన జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కొనదల రామకృష్ణ టిక్కర్ మీద మాటల్లా ఏం మాట్లాడతారు సార్ మీ జనసేన పార్టీ? రైట్ తాడు బంగారం లేనట్టు మీ టీడీపీలో మిమ్మల్ని ఎవరితో అట్లా వినాలా? నేను కొన్ని పాయింట్లు చెప్తా. మరి అక్కడ ఎందుకు ఏలు పెట్టారంటే అక్కడ మీకు ఓటర్లు రావట్లా. అరే మీరు ప్యాకెట్లు పెట్టుకుంటే పెట్టారు, జోదం ఆడిస్తే ఆడారు, నా వాటా ఏదిరా బాబు అని అన్నారు. మరి మీ వాటా రఘురామకృష్ణ గారు కూర్చొని మీకు వాటాలు ఇచ్చారేమో, మీకు ముడుపులు పంపించారేమో, సైలెంట్ అయిపోయారు. కనీసం ఒక డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేయలేకపోయారు. ఎందుకయ్యా నీకు డిప్యూటీ సీఎం? నాకు అర్థం కావట్లేదు. ఆఫ్టర్ ఒక డిఎస్పీని అక్కడి నుంచి పక్క జిల్లాకి ట్రాన్స్ఫర్ చేయలేకపోయావు. ఓ పెద్ద తోలు తెస్తా తొక్కలు తెస్తా ఎవరిని తెస్తావు? రైట్ సార్, ఈరోజు రైట్. లక్ష్మణరావు గారు మీరు మరీ ఎక్కువ జోకులు వేస్తున్నారు. డిబేట్ సీరియస్ గా జరుగుతుంది, మీరు జోకులు ఎందుకు వేస్తున్నారు? జోకులు అనుకోండి సార్, జోకులు అనుకోండి, తప్పే ఉంది. ఈ రోజు ఎక్కడికి వెళ్ళారు? డిబేట్ ఏమో సీరియస్ ఇష్యూలో నడుస్తుంది, మీరేమో జోకులు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మీ అకౌంట్ కి ఏమైనా అమౌంట్ వేసారేమో చెక్ చేసుకోండి. తప్పలేదు, డిబేట్ అవగానే. ఇప్పుడు నేను అనేదంటే ఎర్రచందనం దగ్గరికి వెళ్ళారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్తా ఉన్నా, ఆల్రెడీ ఎర్రచందనంకి రావాల్సిన డబ్బులు ఇచ్చుకుంటారు. ఎలాగో మీరు నెలకి 150 కోట్లు 200 కోట్లు తీసుకుంటున్నారని బయట టాక్ అందరూ చెప్తూ ఉన్నారు. ఇంకా 100 కోట్లు పెంచుతారేమో, 300 కోట్లు ఇస్తారు. మీరు కంక్లూడ్ చేద్దరు కానీ మీకు ఇస్తాను. ఒక్క నిమిషం సార్, చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు మా గిరిజనులకి కూరగాయలు ఇచ్చారు, పళ్ళు ఇచ్చారు, చెప్పులు ఇచ్చారు, దుప్పట్లు ఇచ్చారు కుప్పకోవడానికి. వాళ్ళు ఏం అడగట్లేదు సార్. వాళ్ళ ఆడపిల్లలు మా మాన ప్రాణాలను కాపాడన్న మహాప్రభు మాకు రోడ్లు వేయండి, లేదా మా కరెంట్ ఇవ్వండి, మాకు వాటర్ ఇవ్వండి, మంచి హెల్త్ ఎడ్యుకేషన్ కానీ ఇవ్వండి అని అడుగుతారు. మీరు అడిగిన చెప్పులు ఫ్రూట్స్ ఇచ్చింది ఏ ప్రాంతానికి ఇచ్చారు చెప్పిన ఒక్క విషయం సార్. ఏ ప్రాంతానికి ఇచ్చారంటే ఏ ప్రాంతానికి దీన్ని పంపించాడో అవి ఆ ప్రాంతంలో ఉన్న భూములన్నీ కూడా కట్టబెట్టేస్తున్నారు వాళ్ళు. చూడండి, మీరు చెప్పింది అర్థమైంది. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఈ రకంగా సాయం చేయించడం, చంద్రబాబు నాయుడు వాళ్ళ భూమిలో లాక్కోవడం, ఏ వాటే స్ట్రాటజీ మనకు అర్థం అవుతుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వల్ల ఏమీ కాదు. చంద్రబాబు నాయుడు మాట లేకుండా పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేడు. రైట్. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి, మీరు మళ్ళీ కంక్లూడ్ చేద్దరు కానీ మనతో సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సచిన్ గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. ఇస్తా సార్, మళ్ళీ సమయం లేదు. మళ్ళీ అందరూ కంక్లూడ్ చేయాలి. మళ్ళీ అందరూ కంక్లూడ్ చేయాలి. మీరు చెప్పింది అంతా అర్థమైంది. మీరు చేసిన ఎలిగేషన్, మీరు ఎంత బాగా మాట్లాడారో అర్థమైంది. అవతల కూడా టైం ఇవ్వాలి కదా. మళ్ళీ ఇస్తాను మీకు, మళ్ళీ ఇస్తాను. కంక్లూడ్ చేద్దరు కానీ మళ్ళీ ఇస్తాను మీకు, మళ్ళీ ఇస్తాను. సచిన్ గారు నమస్తే సార్. సచిన్ గారు ఎలా చూడాలి ఈ రోజు డిబేట్ జరుగుతున్న తీరైతే మీరు చూశారు. పవన్ కళ్యాణ్ గత 2 రోజుల క్రితం ఏదైతే రెడ్ శాండిల్ స్మగ్లర్స్ కి ఒక అల్టిమేటం అయితే ఇచ్చారు, ఈ సినారియో మొత్తాన్ని ఎలా చూడాలంటారు? సార్ మన ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయి ఉన్నప్పటికీ తెలుగుదేశం మాట చేసి గెలిచేసి డిప్యూటీ సీఎం అయినప్పటికీ డిఎస్పీని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోలేకపోతున్నాడు. కానీ మా ప్రభుత్వంలో అందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఉంచుకొని మాకు సచిన్ గారు కొంచెం గట్టిగా మాట్లాడండి, మీరు వాయిస్ గట్టిగా మాట్లాడండి సార్ అని చెప్పడం ద్వారా అంటే టీడీపీ గెలిపే అది టీడీపీ వైసీపీ ఒకటే, మా ఇద్దరిది ఒకటే, మా ఇద్దరు సంబంధాలు ఇటువంటి మధ్యలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు పైకి రానేమో అని చెప్పదలుచుకున్నారా లక్ష్మణ్ గారు ఏంటి? రెండోది పవన్ కళ్యాణ్ డిఎస్పీ ట్రాన్స్ఫర్ చేయడానికి, సిఏ ట్రాన్స్ఫర్ చేయడానికి, లేబర్ పంచాయతీ చేయడానికి అతని లక్ష్యం వేరు, అతని సిద్ధాంతం వేరు. ఇక మన ఎవరు కె ప్రసాద్ గారు మాట్లాడుతూ ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు మీకు ఇస్తారా? ఆయన అభిప్రాయాన్ని తీసుకొనివ్వండి. చెప్పండి సచిన్ గారు చెప్పండి. ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారు కానీ నేను కానీ లేదా లక్ష్మణరావు గారు కానీ ప్రజలకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాదు.
అతను తన శాఖలకు ఎన్ని శాఖలు ఉంటాయి, 4 ఉన్నాయి, 5 శాఖలు ఉన్నాయి. ఆ శాఖలకు మంత్రి. రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినప్పటి నుంచి, లేదా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ పేరుకు మంత్రులు కానీ మంత్రులకి ఏ పవర్స్ లేవు అనేది ప్రజలకు తెలుసు. అటువంటి పరిస్థితి నుంచి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తన చేతుల్లో ఉన్న శాఖల్లో ఇండిపెండెంట్ గా నిర్వహిస్తున్నాడు. రైట్. అలాగే రాజశేఖర రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదా కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఎవరు చీఫ్ మినిస్టర్ గా చేసినప్పుడు కూడా కనీసం 10 దొంగలు పట్టుకున్నాం. ఈ 10 దొంగల ఖరీదు 10,000 నుంచి 1,000 ప్రతి 1,000 కోట్లని ఏ రోజు నాకున్నారు కూడా చెప్పలే. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అటవీ శాఖ మంత్రి తీసుకున్న తర్వాత అక్కడక్కడ పట్టుకున్న దొంగలన్నీ లాట్ వేసి పెడితే దాని ఖరీదు ఎలా 7,000 నుంచి 7,000 కోట్లు 10,000 కోట్లు అంటున్నారు. అది పవన్ కళ్యాణ్ సాధించిన విషయం కాదండి. అది కనిపించలే మా ప్రసాద్ గారికి. రాత్రి వచ్చాడు, పొద్దున వచ్చాడు, రాత్రి పోయాడు, మళ్ళీ పొద్దున వచ్చాడు అని. ఆయన ఎప్పుడు వస్తే మనకి ఎందుకంటే ప్రభుత్వం డబ్బులు అయితే ఖచ్చితంగా ప్రశ్నించాలి మనం ప్రజల తరఫున. అతను సొంత డబ్బులు దోనికి ఖర్చు పెట్టుకుంటున్నాడు. మనకు పని ఏంటండి? సొంత ఫ్లైట్ లో వచ్చాడు, అన్నగారి ఫ్లైట్ ఏదో. అప్పుడు ఇప్పుడు 5,000 కోట్లు లేదా 10,000 కోట్లు అంటున్నారు, లేదా 5,000 కోట్లు సేవ్ చేశాడు కదండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చేయగలిగారా? లేదా రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైనా చేయగలిగారా? లేదా 70 సంవత్సరాల చరిత్రలో ఏ చీఫ్ మినిస్టర్ అయినా ఈ 100 దొంగలు పట్టుకోగలిగాడా? ఇంకో ప్రశ్న ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కుంకి ఏనుగులు తీసుకొచ్చాడు. ఆ కుంకుఫు ఏనుగులు అనుకున్నాడు అంటే కుంకు ఏనుగులకి తేడా తెలియదు మా లక్ష్మణరావు గారికి. మా ప్రసాద్ గారు ఏమంటున్నారంటే ఏనుగులు తీసుకొస్తే మంజువాడు కూడా ఆయన తీసుకొచ్చింది పలవలేరులో పెట్టాడు. ఆయన ఎందుకు పెట్టాడు? చిత్తూరు జిల్లాలో ఏనుగులు వచ్చి పంటలు నాటేస్తున్నాడు, నట్లు చేసేస్తున్నాడు ప్రజలు కోరితే ఎలక్షన్ హాల్లో హామీ ఇచ్చాడు, ఆ చర్యలు తీసుకుంటానండి. దాంట్లో భాగంగా చిత్తూరు జిల్లాలో రైతులు కాపాడడానికి కుంకు ఏనుగులు తీసుకొచ్చి పెట్టాడు. అరే చిత్తూరు జిల్లాలో ఏనుగులు తీసుకొస్తే చిత్తూరు పంటలు కాపాడతాయి కానీ మంజులో ఎందుకు కాపాడతాయండి? ఈ ఏనుగులు తీసుకెళ్ళి మంజులో పెడితే మంజులో కూడా తెలుసుకోవాలి. చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పంటలు కూడా కాపాడియా? ప్రాంతాలు కాపాడతాయి. మీరు తెచ్చిన కుంకేళ్ళు 4 ఏళ్ళు కూడా చిత్తూరు జిల్లాలో పంటలు తెచ్చారా? కాపాడతాయా? 4 ఏనుగులు తెస్తే ఏం మాట్లాడుతావు? రాష్ట్రానికి భారవాడిన ప్రసాద్ గారు, లక్ష్మణ్ రావు గారు అంటారు ఒక ఏనుగులు తీసుకుని ఊరికి ఏనుగులు తప్పలేదు. లక్ష్మణ్ రావు గారు మీ క్వశ్చన్ ఏదైతే ఉందో అడగండి. మీ క్వశ్చన్ ఏదైతే అడగండి, మీ టైం వచ్చినప్పుడు అడగండి. ఒక్క నిమిషం అడగండి లక్ష్మణ్ రావు గారు, ఒక్క నిమిషం ఆగండి. ఆయనకి ఫోన్ తక్కువ సమయమే ఇస్తాం మనం. ఆయన మళ్ళీ కంక్లూడ్ చేస్తాడు, మీకు అవకాశం ఇస్తాను, మీరు అప్పుడు మాట్లాడదు. కాదండి, నాకు అర్థం కావట్లేదు. ఆయన మమ్మల్ని విశ్లేషిస్తారు, నాకు అర్థం కాదు. సబ్జెక్ట్ విశ్లేషించమనండి. సబ్జెక్ట్ విశ్లేషించకుండా మమ్మల్ని విశ్లేషిస్తారండి. ఏదో మీరు నాకు సమాధానం చెప్పేది, నాకు అర్థం కాదు. ఏది మీరు నాకు సమాధానం చెప్పేది? జర్నలిస్ట్ వాడు సమాధానం చెప్పడు. నువ్వు డిబేట్కి వచ్చి కూర్చుని మాడు. డిబేట్కి కనబడకుండా చీకటి దెబ్బలు ఎందుకు మాకు ఇది? లేదండి, నాకు అర్థం కాదు. యాంకర్ గారు ఆయన విశ్లేషించమన్న సబ్జెక్టు. ఏనుగులు తెచ్చాడు, ఏం తెచ్చాడు, ప్రసాద్ గారు ఇలా అన్నాడు, లక్ష్మణ్ ఇలా అన్నాడు, మాకెందుకు ఇదే? నాకు అర్థం కాదు. డిబేట్ అలా మమ్మల్ని విశ్లేషించలేదు, నాకు అర్థం కాదు. ప్రసాద్ గడ్డం తెల్లబడింది, ప్రసాద్ ఏనుగులు ఎన్ని వస్తాయి కాదు. ప్రసాద్ గారు ఎవరైనా ఒక ఫోన్లో మాట్లాడినా, బయట మాట్లాడినా, డిబేట్లో మాట్లాడినా అడిగిన ప్రశ్న దానికి ఉన్నదానికే సమాధానం చెప్తారు కదా. మీరెందుకు కంగారు పడుతున్నారు? సబ్జెక్ట్ తెలుసుకుని రమ్మని చెప్పండి. లక్ష్మణ్ రావు గారు ఆయనకున్న సబ్జెక్ట్ లో మనకి లక్ష్మణ్ రావు గారు ఆయన టైంలో ఆయన మాట్లాడినండి. మీరు అడ్డుపడతాం కరెక్ట్ కాదు. ఎవరి టైంలో ఆయన మాట్లాడాలి. ఎవరికి సబ్జెక్ట్ ఉందో ఎవరికి సబ్జెక్ట్ లేదో ప్రజలందరికీ తెలుసు. ఆయన టైంలో ఆయన మాట్లాడినివ్వండి. మీరు కంక్లూడ్ చేద్దరుగా. ఆగండి లక్ష్మణ్ రావు గారు, మీరు ఆగండి. టైం కిల్ చేయొద్దు. 1 minute కంప్లీట్ చేయండి. సత్యం గారు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు షిప్ అన్నాడు పవన్ కళ్యాణ్, సింగి చేయలేదు, షిప్ చేయలేదు, లంచాలు తీసుకుని వదిలేశాడు అంటున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీజ్ చేసిన షిప్ లో సుమారు 5 కోట్ల నుంచి 10 కోట్ల విలువైన ధాన్యం బస్తాలు సీజ్ చేశారు. మరి పవన్ కళ్యాణ్ లంచం తీసుకుంటే బయ్యం సీజ్ చేసి ఇస్తాడండి. లంచం ఇచ్చినాడు పిచ్చోడే ఏంటి? తన బియ్యం వదిలేసిన లంచాలు ఇస్తాడా? అది గౌరవపూడి చంద్రశేఖర్ అవ్వచ్చు, లేదు ఇంకొకటి అవ్వచ్చు, పుల్లయ్య అవ్వచ్చు, ఎల్లయ్య అవ్వచ్చు. బియ్యం తీసి ఆ మాత్రం తెలియదు అండి లక్ష్మీంద్ర గారికి. మీ సాక్షి పేపర్ తెలియదు,
లేదా ఈ మీడియాకి తెలియదా? సీజర్ దాన్ని ఆక్షన్ వేసి అమ్ముతారు. దట్స్ రెగ్యులర్ ప్రొసీజర్. ఎవరో చిక్కులు బాగా చిక్కులు చేస్తారు, బియ్యం తీసేసారు, బియ్యం తీసుకున్నారు, దాని బియ్యం 10 కోట్లు లంచం తీసుకున్నారా? అంటే మీ చంద్రబాబు మీ జగన్మోహన్ రెడ్డి గారు రైట్, మీ దగ్గర డిస్టర్బెన్స్ ఉంది సత్యం గారు, అక్షర సత్యం గారు, మీ దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది, కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు, ఆయన సబ్జెక్ట్ విశ్లేషణ చేయాలంటే ముందు ఆయనకి ఇవ్వాలి. లక్ష్మణరావు గారు, మీరు విశ్లేషించకుండా మీరే క్వశ్చన్లు చేస్తారు, ఆఖరికి ఇచ్చిన ఆయన మీరు ఇచ్చిన దాన్ని కౌంటర్ చేయకుండా విశ్లేషణ ఎలా చేస్తారు? మీరు కూడా కామెడీ చేయమాకండి. ఆయనకే ముందు ఇచ్చామనుకోండి, ఆయన సబ్జెక్ట్ లో విశ్లేషిస్తారు. ఒక్క మాట ఫోన్ లో ఒక్క మాట, లక్ష్మణరావు గారు ఎవరైనా విశ్లేషణ చేయాలంటే ఫస్ట్ ఎవరైతే అవకాశం తీసుకుంటారో వారు విశ్లేషణ చేస్తారు. సెకండ్ టైం లాస్ట్ తీసుకున్న వాళ్ళు కౌంటర్ చేస్తూ విశ్లేషణ చేస్తారు. మీకు తెలుసు కదా అది, మీరు కూడా అలా మాట్లాడతారు. సచిన్ గారు చివరిగా చెప్పండి, ఏం చెప్తారు? సచిన్ గారు చివరి ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం ఆగాలి, ఒక్క నిమిషం. ఎస్, మీరు టైం కిల్ చేయొద్దు ఎవరు కూడా, ఎవరి టైంలో వాళ్ళు మాట్లాడివ్వండి దయచేసి. కంక్లూడ్ చేయండి సచిన్ గారు, కంక్లూడ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల టైంలో కానీ, రాజశేఖర రెడ్డి 6 సంవత్సరాల టైంలో కానీ, చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల టైంలో కానీ, ఏనాడైనా ₹1 కోటి ఎర్రచంద్రం దొంగలు ఇది లాట్ వేసి ప్రజలకు జీవించాడా ఎవరైనా? ఏ ముఖ్యమంత్రి అయినా సరే 70 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పవన్ కళ్యాణ్ అనేవాడు చేశాడు. దాన్ని అప్రిషియేట్ చేయాలి. పోలే లక్ష్మణరావు గారు చేయలేరు. అది అప్రిషియేట్ పని. ప్రభుత్వం డబ్బులు ఏమైనా దుర్వినియోగం చేస్తున్నాడు, ఆ దుర్వినియోగం చేస్తే ఖచ్చితంగా నిలబెడతాం. అతను డబ్బులు అతను ఖర్చు పెట్టుకుంటే లక్ష్మణరావు గారికి సంబంధం ఏంటి? అయితే అతను డబ్బు ఎక్కువ ఉంటే తగలేసుకుంటున్నాడు, తగలేసుకొని. ఎస్, అక్షర్ సత్యం గారు చివరిగా ఏం చెప్తారు? మీరు కంక్లూడ్ చేయండి సబ్జెక్ట్ మీద. సార్, ఒక ఎనలిస్ట్ గా నాకున్న అనుభవంలో, నాకు ప్రసాద్ గారి దగ్గర ఉన్నంత అనుభవం లేకపోవచ్చు, లక్ష్మణరావు గారి దగ్గర ఉన్న సబ్జెక్ట్ నాకు లేకపోవచ్చు, ఎందుకంటే ఇంకా ఎక్కువ సబ్జెక్ట్ ఉండొచ్చు. ఎందుకులండి ఆ తీగలు దేనికి కానీ కంప్లీట్ చేయండి. మీరు జీవితంలో నేను చూస్తున్న అనుభవంలో నాకు 70 సంవత్సరాలు అంటారా, 70 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ అటవీ శాఖ మంత్రి చెయ్యింది, ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చెయ్యని ఘనతని పవన్ కళ్యాణ్ సాధించాడు. చేయాలి. 10,000 కోట్ల రూపాయలు. ఏమైపోయినాయండి? అమ్మేసుకున్నారా, లేదా దొంగలు పట్టుకుపోయారా, లేదా చూస్తూ కూర్చున్నారా? ఒకరికొకరు సహకారాలు చేసుకుంటా, లంచాలు తీసుకుంటారు. ఆయన తీసుకున్నట్టు ఇలాగే పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా దొంగ మాట్లాడుతున్నారా? రైట్ అండి, మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీ దగ్గర డిస్టర్బెన్స్ ఏదో ఉంది. రైట్ సార్, ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి. సార్, ఇందులో కంక్లూజన్ ఏం లేదు. సత్యం గారితో మాకేం వ్యక్తిగతం లేదు, కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏ ప్రభుత్వంలోనూ సీజ్ చేయలేకుండా ఉన్నది ఎర్రచందనం ఉన్నది ఆశ్చర్యకరంగా ఉంది. ఆయన ఓ సీనియర్ జర్నలిస్ట్ అయ్యుండి ప్రతి ప్రభుత్వంలోనూ సీజ్ చేసిందని ఆక్షన్ వేస్తారు. ఇది కన్సాలిడేట్ గా ఆయన చెప్పినట్టు 7,800 కోట్లు ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసినట్టే. బాబు, ఆయన నిన్న తిరుపతి వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఫ్లైట్ హైదరాబాద్ వచ్చి మళ్ళీ పొద్దున్న తిరుపతి వెళ్ళాడు. ఇది ప్రభుత్వ ధనమే, ఆయన సొంత ఖర్చులు తెల్లే. ఇది దుర్వినియోగం అంటారు. ఇదే కాదు, కానీ అసలు విషయం మాడదాం. నేను ఒక ప్రభుత్వ నిర్ణయం ఇది ఒక ఆదాయ వనరుగా చేద్దాం అనుకుందేరా, అది అటవీ శాఖ పోలీసులు పట్టుకున్న దాన్ని ఆక్షన్ చేయడానికి ఈయన వెళ్ళి దాన్ని పరిశీలించాడు. అటవీ శాఖ మంత్రికి వెళ్ళి పరిశీలించమనండి, అప్రాక్సిమేట్లీ రేట్ ఎంత వస్తుంది, ఆక్షన్ కి ఎంత రేట్ వస్తుంది, ఇది నేను స్టాటిస్టిక్స్ ఇస్తున్నానంటే సరిపోయింది. అంతకని మీరు ఎలా ఎలివేషన్ చేస్తున్నారంటే యాజ్ ఇఫ్ ఆయన పట్టుకున్నట్టు చెప్తున్నారు. ఆయన ఇప్పుడు పట్టుకొని సీజ్ చేసింది కాదు, అది ఇయర్స్ టుగెదర్. నాకు తెలిసి ఒక 6 నెలలకో 3 నెలలకో మీరు ఒకసారి వెళ్ళండి. అదేంటి మనం ఇది తిరుపతి కడప దాటిన తర్వాత దీని రాజంపేట అవన్నీ దాటిన తర్వాత 3 చెక్ పోస్టులు ఉంటాయి. ఆ పక్కన సీజ్ చేసిన లారీలు, సీజ్ చేసిన కార్లు, సీజ్ చేసిన దొంగలతో సైతం ఉంటాయి. ఇవన్నీ గొడవలకు తరలిస్తారు. ఆయన అగ్రిగేట్ ఆక్షన్ వేస్తూనే ఉంటారు. ఏ 10 years లో ఎంత ఆదాయం? ఇందాక రజనమ్మ కన్ఫ్యూజ్ అయింది. అది గంగిరెడ్డి గారు మా పనికి మళ్ళీ ఎదవా. గంగిరెడ్డి గారు రాగానే అదొక బెయిల్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ ఎదవ ఏం చేశాడు అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ ఎవరికి బెయిల్ ఇవ్వకూడదు ఇవన్నీ అన్నప్పుడు నేను మీరు కాదు కమ్మా, నువ్వు కూడా లాయర్ వృత్తిలో ఉన్నదానివి. నీకు ఇప్పుడు ఆ మాట దానికి వస్తే అవినాష్ రెడ్డికి వీళ్ళందరికీ బెయిల్ ఇప్పించుకొని తిరగొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఇప్పించుకోలేపాడు? గమనిస్తున్నాం కదా మనం. ఒక డెలిబరేషన్ ఇచ్చే ముందు వ్యవస్థ చేసిన పని కూడా మనం గౌరవించిపోతే ఎట్లా? నేను అంటుంది ఏంటి, చంద్రబాబు నాయుడు గారు బాబా ఆయన ఎవరికి అర్థం కావట్లేదు, వినబట్లేదు. నాకు అర్థం కాదు. ఇప్పుడు 2 విషయాలు చెప్తున్నాను. పక్కన సీజ్ చేసిన దాన్ని అమ్మడానికి ఆయన వెళ్ళాడు, అది లాట్లు అంటారు వాటిని.
గొడవలు ఉంటాయి. కట్ చేసిన వస్తువుల్ని ఎర్రచందనం చేసి లాట్లు పెట్టే దగ్గర వీటి గొడవనికి లైసెన్స్ ఉన్న దగ్గరే పెడతారు. అక్కడ సెగ్రిగేషన్ లో ఏబిసి గ్రేడ్లు ఉంటాయి. ఎర్రచందనం తిరుమలలో దొరికినంత ఏ గ్రేడు. డంకా పలాస్ గా వచ్చి కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వానికి ఆయన అగ్రిగేట్ ఓ 10,000 నుంచి 25,000 దాకా ఆదాయం అన్నారు. బడ్జెట్లు చూసుకోమనండి. ఏ ప్రభుత్వం ఎంత అనేది సార్. ఈ స్మగ్లింగ్ అన్నది నిరంతరంగా రాజశేఖర రెడ్డి గారు దానికన్నా ఉన్న గవర్నమెంట్ లో ఇందాక ఆయన అన్నాడు సార్ రోసయ్య గారు సార్ ఆర్థిక మంత్రి ₹1 ఇచ్చేవాడు గారు రాజశేఖర రెడ్డి గారికి. ఇంకే మంత్రులు అందరూ డమ్మి అంటారు. ఓ పక్క జానారెడ్డి గారు హోమ్ మినిస్టర్. ఏం సార్ మీరు రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్ ని కూడా ఇచ్చారు. ఈ క్యాబినెట్ లో ఏంటమ్మా నిన్న కాక మొన్న ఎరువుల కొరత గురించి లోకేష్ గారు వెళ్ళి ఢిల్లీ మాట్లాడిన విద్యాశాఖ మంత్రి ఆ సత్యం గారికి కనబడరు. ఆక్వా రైతులు తీవ్ర వెతలు పడుతుంది. ఆస్ట్రేలియాలో సమిట్కి వెళ్ళి మాట్లాడుతున్న లోకేష్ గారు కనబడరు. ఈయనకి ఎవరికి పనులు చేస్తున్నారు? మీ అత్యధికంగా ప్రేమించే పవన్ కళ్యాణ్ గారి హోంశాఖ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇది ఎక్కడైనా జరిగిందా? గతంలో ఎవడూ మాట్లాడలేదన్నది ఒకటి ఉంది. వాళ్ళు మాడకుండా పోతే పోయారు. కానీ వీళ్ళన్నింటిలోనూ కాళ్ళు వేలు పెట్టి మాడుతుంది మాత్రం సత్యం గారికి కనబట్టలే. ఇది మనకు అనవసరం టాపిక్ కానీ సార్. కుంకి ఏనుగులు ఆయన మంది అంటే గుంపులుగా ఉన్న ఏనుగుల్ని తరలించడానికి అవి వేసే గేంకారాలకి వాటి యొక్క మోనోపల్లికి తరలింపుకు వాడతారు. అవి ఈసారి మన దురదృష్టం అనుకోవాలి తీసుకొచ్చిన కుంకి ఏనుగుల వల్ల ఏనుగుల గుంపులు తరలించడానికి ఉపయోగపడలే. అవి తిరిగి మనకు పెనుభారమై అట్లా మోపలేక సస్తున్నాం పక్కన. ఇదేం చెప్పింది కుంకి ఏనుగులు పవన్ కళ్యాణ్ గారు తినిపించారు ఆయన సొంత డబ్బులు అంటే. మీరు కొంచెం ఈ సబ్జెక్ట్ లో ఇంకొంచెం ఫోకస్ చేయండి సార్. గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు నెక్కచ్చిగా ఆదాయ వనరు క్రియేట్ చేసుకోవడానికి ఈ ప్రభుత్వం డైరెక్ట్ గా చెప్పింది. నేను దానికే చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రి, ఆయనకున్న అన్ని శాఖలు ఇదొక ప్రత్యేకమైన శాఖ. అటవీ శాఖ రివ్యూలో ఆయన అవుట్కమ్లు తీసుకెళ్లి గౌరవ ముఖ్యమంత్రి గారి కేబినెట్ నిర్ణయంలో ఎందుకు ప్రస్తావించలే? ఇవాళ హుటాహుటిని వెళ్ళారు. ఉన్న కార్యాచరణ ఇది సార్. ఎంత మనం సీజ్ చేసిన మెటీరియల్ లో ఉంటే దీన్ని బట్టి ఎంత ఉంటుంది ఇలాంటివైనా ప్రెస్ మీట్ పెట్టి మాకు చెప్తే ఎస్ ఇది బ్రహ్మాండమైన అవగాహన కల్పించారు పవన్ కళ్యాణ్ గారు. సీజ్డ్ మెటీరియల్ ఎంత ఉంటే ఆయన అగ్రిగేట్ అటవీ సంపద ఎంత ఉంది, దానికి ఉన్న కెపాసిటీకి ఇంత ఉన్న వారి దగ్గర ఇంత ఆదాయం వనరు వచ్చేదానికి ప్రభుత్వం ఒక గజెట్ ఇవ్వండి. ఇవి మేము మాట్లాడుతుంటే ఆయన ఏదేదో మాట్లాడుతుంటే ఏడు చేయాలి సార్. రైట్ ప్రసాద్ గారు. రజనీ గారు కంక్లూడ్ చేయండి సార్. అండి సార్ ఆడిబులా? ఎస్ వినబడుతుంది, చెప్పండి. రైట్ సార్, ఇక్కడ అక్షర సత్యం గారు చెప్తున్నా మేం చెప్తున్నా ఆయన పరిధి చాలా చిన్నదండి. ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చాడు, ఇప్పుడే పదవి తీసుకున్నాడు, ఏదో చెయ్యాలన్న తపనతో ఉన్నాడు. ఇంతవరకు మాకు సముద్రంలో బియ్యము ఇంకొక దేశాలకు ఎగుమతి అవుతుందని చాలా మందికి తెలియదండి. ఎందుకంటే ఆ బియ్యాన్ని మేమే తినం. ఎందుకంటే మీరు అనుకుంటారేమో మేము అదేంటది ఆ రేషన్ బియ్యాన్ని మారు రూపంలో అమ్మేసుకుంటారు. రేషన్ బియ్యాన్ని మేమే తినమే. దక్షిణ ఆఫ్రికా వాళ్ళు ఆ బియ్యం తింటారా? వాటిని షిప్పుల్లో తరలిస్తారా అని సీజ్ ద షిప్ అన్నప్పుడు అదేంటది పవన్ కళ్యాణ్ గారు షిప్ అన్నారు, సీజ్ అన్నారు. లోపలేముంది? బంగారమా, లేకపోతే బొగ్గు గనులా, లేకపోతే వజ్రాల, వైడూర్యాల? బియ్యాన్ని సీజ్ చేయడం ఏంటి? బియ్యం లోపల షిప్లో వెళ్ళిపోవడం ఏంటంటే అప్పుడు చాలా మందికి తెలిసింది. అంటే ఈ ద్వారం ద్వారా ఈ రకంగా వెళ్ళిపోతుంది. దానికి ఆ ద్వారం పూడి కారణమా, లేకపోతే ఇప్పుడున్న వారు కొంత కారణమా, వాట్ ఎవర్ ఇట్ మే బి, తప్పు జరుగుతుంది అని ఎత్తి చూపించినాడంటే ఒకళ్ళ ద్వారం పూడి తప్పు చేయనండి, ఇప్పుడు ప్రభుత్వంలో తప్పు జరగనివ్వండి. అంత ధైర్యంగా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడం అంటే ప్రజల పక్షాన ఒక మనిషి నిలబడమే. ఈ రోజు ఎర్రచందనం ఏముంది? అది లాట్లు సీజ్ చేశారు, లేకపోతే ఆక్షన్ వేస్తారు, మీకు తెలియదు అంటే నిజమే సార్. కానీ రేపటి రోజు ఏం జరుగుతుందో తెలుసా? ఒక పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది, అయిపోయి లోపల ఉన్నటువంటి ఎర్రచందనం మొత్తం తగలబడిపోయింది అంటారు. అప్పుడు ఎర్రచందనాన్ని సముద్రాలలో లేకపోతే ఎక్కడెక్కడ ద్వారానో తరలిచ్చేసేది మన పుష్ప1, పుష్ప2లో అది సముద్రం అండర్ నుంచి తరలిస్తారు చూడండి. ఆ మాదిరిగా వెళ్ళి అది ఇక్కడ తగలబడిపోయిందని రాసిస్తారు. సో అట్లా కాదు. ఎన్ని కోట్ల ప్రాపర్టీ ఇక్కడ ఉంది, దీన్ని దేనికి చేస్తున్నారు? దీనికి నిజంగా ఖరీదు ఇంత వస్తుందా? ఎందుకంటే సార్ 1000 రూపాయల రేటుని 500 దీని ఖరీదు అంటారు సార్. చెప్తున్న ఏ గ్రేడ్ కూడా, కానీ దాని ఖరీదు ఇంత. ఇప్పుడు ఇది పకడ్బందీగా కాదు, పబ్లిక్ గా జరగాలి, పబ్లిక్ కి తెలియాలి అంటున్నటువంటి ఒక నినాదంలో మాకు చాలా విషయాలు, ప్రజలకి చాలా విషయాలు తెలుస్తున్నాయి సార్. ఇది ప్రభుత్వంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పలేదు మాకు, కానీ ప్రభుత్వంలోకి వచ్చాక ఇన్ని లోటుపాట్లు ఉన్నాయా? రైట్ మేడం, ఇది చెప్తారా సార్? ఎంత ధైర్యం ఉంటే షిప్పులో బియ్యం వెళ్ళిపోతుందని. ఏ టైము? మన టైమే కదా. కానీ పంపించింది ద్వారం కూడా ఇప్పుడున్న శాఖ మంత్రుల వాట్ ఎవర్ ఇట్ మేబీ, దాంట్లో తప్పు జరుగుతుంది ఆపండి అన్నప్పుడు
అప్పట్లో ఉన్న బియ్యం శాఖ మంత్రి, సన్న బియ్యం శాఖ మంత్రి మీద ఇంతవరకు ఇనిషియేట్ గా తీసుకోలేదండి. ఆయన పర్మిషన్ లేకుండా దేశాలు దాటిపోతాయా, రాష్ట్రాలు దాటిపోతాయా? నిన్న మొన్న ఒక ఏరియాకి సంబంధించి, చిత్తూరుకి సంబంధించండి, పుత్తూరు ఏరియాలో పాపం ఒక డిప్యూటీ ఎంఆర్ఓని అరెస్ట్ చేసేసినారు. ఏంట్రా అంటే ఒక 2 కోట్ల ప్రాపర్టీ ఖరీదైన బియ్యాన్ని 4 లారీలు రాష్ట్రం దాటి వెళ్ళిపోయింది. దానికి కారణం ఒక డీటీ అన్నారు. పాప మా డీటీ మాకు చాలా తెలిసిన వాడు. అర్రే కేసులో ఇరుక్కున్నాడు, నీకేం సంబంధం? ఒక జాయింట్ కలెక్టర్ సంతకం పెట్టాలి, చెక్ పోస్ట్ లో చెక్ చేసుకోవాలి. ఇవన్నీ ఏమన్నా బియ్యం గుప్పెడి జేబులు వేసుకుని వెళ్ళిపోయాడా? 4 లారీలు బియ్యం. సో ఇవన్నీ కోర్టులో కేసు వేస్తే ఇది ప్రభుత్వమా ప్రతిపక్షమా మేము ఆలోచించలేదండి. బెయిల్ ఇచ్చినారు. సో ఇక్కడ మన పాత్ర ఎలా ఉంటుందంటే, మా గొంతుక ప్రజల గొంతుక, తప్పు ఎవరు చేసినా నిలదీస్తాం. ప్రధాన ప్రతిపక్షమా లేకపోతే ప్రజల పక్షమా అన్నట్టుగా మన హయాంలో జరుగుతున్నటువంటి తప్పుల్ని కూడా ఎత్తి చూపిస్తున్నాడు. ఇప్పుడు ఇంత అటవీ శాఖ దాచినటువంటి సంపదని ఆక్షన్ ఎప్పుడు వేస్తారు? ఎందుకు వెయ్యట్లా? అసలు వెయ్యకుండా ఇది తరలిస్తున్నారా? ఇది ఇక్కడే పెట్టారా? అసలు నేపాల్లో దొరకడం ఏంటి? ఇన్ని చెక్ పోస్టులు దాటి ఎలా వెళ్ళిపోయింది? సంతకాలు పెట్టి పేమెంట్ తీసుకొని వదిలేస్తారా? తోలు తీస్తామంటూ చెప్పినాడు ఒక నాయకుడు. సో దాని విధి విధానం ఎలా జరుగుతుందో మీరు అడగండి, మీరు అడగాల, మీరు ప్రతిపక్షంగా అడగాల, ఆయన పద్ధతిగా పని చేయాల, దాంట్లో ఎటువంటి సందేహం లేదండి. సో మీరు అడగండి. కానీ ఈ పని ధైర్యంగా చేయగల ధైర్యం జగన్ గారు చేయలేకపోయారు. గత గవర్నమెంట్ లో ఏ సీఎంలు చేయలేకపోయారు. ఒక నాయకుడు నిన్నగాక మొన్నొచ్చి రాజకీయంలో చేస్తూ ఇప్పుడు అవలీలగా ఇంత పెద్ద ఆక్షన్ ఐటమ్ ని నిజంగా జరుగుతుందా, చెక్ పోస్టులు ఎందుకు దాటిపోతుంది అని ఎన్ని హయాంలు, ఎన్ని ప్రభుత్వాలు, టీడీపీ, వైసీపీ, ఎన్ని ప్రభుత్వాలు ధైర్యంగా నిలబడ్డాడు కదా. ఒకడు వచ్చి నిలబడండి సార్, సపోర్ట్ చేయండి, లేకపోతే తప్పు చేస్తే ప్రశ్నించండి, తప్పు లేదు. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి, 1 minute. సార్ లక్ష్మణరావు గారు మన ఆలో ఒప్పుకున్నారు, మా నాయకుడికి చేత కాదు, మా నాయకుడికి జవసత్వాలు లేవు, మా నాయకుడికి కాళ్ళు చేతులని ఇరిగిపోయినాయి, ఆడ ఏం చేయలేరు వాళ్ళు చెప్పుకున్నారు. మంచిది, వాళ్ళు ఒప్పుకున్నందుకు చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కూడా నడక నేర్చుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ పూర్తిగా నడక రాలా, కానీ వీళ్ళు డిబేట్లోకి వచ్చి ఏం చెప్తారంటే వీరుడు సూర్యుడైనా ఇందాక మీరు ఒక 1/2 గంట మాట్లాడారు. ఇంట్రడక్షన్ పవన్ కళ్యాణ్ కి మించిన వాళ్ళు లేడు, తోపు తురుమని. వీళ్ళేమో కాదండి, అప్పుడు అంతకుముందు జనసేనలో ఉన్నప్పుడు మీరు మాట్లాడిన మాటలే మేము చెప్పాం. మీరు అంతకుముందు జనసేనలో ఉన్నారు కదా, మీరేవైతే మాటలు మాట్లాడారో అవే చెప్పాం. ఇప్పుడు మీరు వైసీపీలో వెళ్ళిపోయాక మీ స్టాండ్ మారిపోద్ది. మేము ఎందుకు మాట్లాడతాం సార్? అది జనాలు అన్నట్టుగా చెప్పాం. లక్ష్మణరావు గారు, జనాలు ఎలా అనుకుంటున్నారు, వాళ్ళ కార్యకర్తలు ఎలా అనుకుంటున్నారు అన్న ఆఖరికి మీరు మా మీద బుర్రచోలుతారు. సబ్జెక్ట్ కంక్లూడ్ చేయండి, సబ్జెక్ట్ కంక్లూడ్ చేయండి సార్, కంక్లూడ్ చేయండి సార్. చిన్నపిల్లడు ఓనమాలు నేర్చుకుంటున్నాడు, ఆయనకి ఏం తెలియదు అన్నాడు. నిజంగా ఆయనకి ఏం తెలియదు పవన్ కళ్యాణ్. ఆయన అందుకే ఓనమాలు నేర్చుకున్న తర్వాత బండేరా వరకు నేర్చుకున్న తర్వాత అప్పుడు సీఎం అవుతాడు. అంటే ఓ 15, 20, 30 సంవత్సరాలు ఈ లోపు నేర్చుకుంటాడు. ఓనమాలు నేర్చుకున్న తర్వాత సీఎం అవుతాడు, తప్పులేదు కదా. ఈ లోపు నేర్చుకుంటాడు అన్ని కూడా. అన్నప్రసాదమైన రోజే మీరు చెప్పరు, మీరు ఉన్న 30 seconds కూడా మీరు అనవసరమైన మాటలే మాట్లాడుతున్నారు. కంక్లూడ్, అసలు మీరేమనుకుంటున్నారు అది చెప్పండి సార్. 1 నిమిషం సార్. నేనేమన్నదంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని చూపించినా, ఎన్ని దగ్గరికి వెళ్ళి ప్రశ్నించినా, ఏం చేసినా చంద్రబాబు నాయుడు గారిని దాటి వెళ్ళలేడు. ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారికి ఓటర్లు రావట్లేదు, ఎక్కడ ఏ సబ్జెక్ట్ లో ఓటర్లు రావట్లేదు, ప్యాకేజ్ రావట్లేదు, అక్కడికి వెళ్ళి దండుకున్నాడు. ఈయన డోలు పెట్టుకుని అడుక్కున్నాడు, అయ్యా నా ఓటర్ నాకు పడియండి, మీరు అలా చేసుకుంటే నాకెందుకని. సో ఆ ఓటర్ పడిపోయిన తర్వాత ఏం లేదు. వైసీపీ గత ఎలక్షన్ మంచిదే, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాలా, ప్రశ్నించడానికి పార్టీ పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించేందుకు సంతోషం. పవన్ కళ్యాణ్ గారికి ఆ విలువ ఇవ్వట్లేదు. ప్రూఫ్ లేని ఎందుకు మాట్లాడడం? పలానా అవసరంలో మీరు ఇలా డబ్బులు తీసుకున్నారని చెప్పండి, ఎస్టాబ్లిష్ చేసి. సంతోషం, ఇంకా ప్రశ్నించాలి, ప్రజల తరపున ఉండాలి. కానీ ఆయన మాట కూటమి ప్రభుత్వంలో చెల్లదు. రైట్ లక్ష్మణరావు గారు, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. లక్ష్మణరావు గారు ధన్యవాదాలండి, రజనీ గారు ధన్యవాదాలండి, కేఎస్ ప్రసాద్ గారు ధన్యవాదాలండి, అక్షర సత్యం గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ ఒకటి మాత్రం వాస్తవం, 100% ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనులనైతే ప్రజలైతే నిశ్చితంగా అయితే గమనిస్తున్నారు.
గతంలో సీజర్ సిప్ అన్నారు, అందులో సౌత్ ఆఫ్రికా వరకు బియ్యం ఎక్స్పోర్ట్ అవుతాయి, ఈ రకంగా అవుతుందని గతంలో ప్రజల వరకు తెలిసింది. ఇప్పుడు అదేవిధంగా ఎక్కడైతే అంతకుముందు దొంగలు ఏవైతే రెడ్ శాండిల్ని దొంగిలించిన దొంగలను పోలీసులు సీజ్ చేశారో ఆ సొమ్ము ఎంత ఉంది, అది మొత్తానికి కూడా మళ్ళీ ప్రజలకే ఉపయోగం చెందేలా, అదేవిధంగా తర్వాత రానున్న రోజుల్లో ఈ యొక్క మాఫియా చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో రెడ్ శాండిల్ స్మగ్లర్స్ అందరూ వాళ్ళందరికీ కూడా ఒక అల్టిమేట్ జారీ చేయడం ద్వారా మరి ఈ కొన్ని విషయాలను అయితే వెలుగులోకి తీసుకొచ్చారు. ఇది పవన్ కళ్యాణ్ గారు మొత్తం గట్టిగా పట్టుకోకపోవచ్చు, కానీ ఆయన వెలుగులోకి తీసుకురావడం ద్వారా జరగాల్సినవి కొన్ని ఆగే అవకాశం ఉంది. ఇప్పుడు జరగాల్సిన ఏవైతే ఈ యొక్క మనీ ఉందో దీన్ని సరిగ్గా మళ్ళీ ప్రజలకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. రానున్న రోజుల్లో మరి ఇంకెన్ని సంచలనాలు పవన్ కళ్యాణ్ గారు నమోదు చేస్తారో అని ప్రజలకైతే కావచ్చు, అని అభిమానులు కావచ్చు, జనసేన కార్యకర్తలు అనుకుంటున్నారు. అందరూ ఒకటే మాట అంటున్నారు, పవన్ కళ్యాణ్ ఆన్ డ్యూటీ అంటున్నారు. కానీ వైసీపీ వాళ్ళకి మాత్రం అది నచ్చకపోవచ్చు. కానీ చూడాలి ప్రజల్లో మరి ఇంకెంత కాలంలో పవన్ కళ్యాణ్ మీద ఏమేమి పెట్టుకుంటారో, మరి ఏ రకంగా పవన్ కళ్యాణ్ ముందుకెళ్తారో వేచి చూడాలి. ఇది వాటి స్పెషల్ డిబేట్ చూస్తానండి. ఏనన్ నమస్తే. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో